మన స్టేట్ టాపర్ 102 ర్యాంక్, జోనల్ వైజ్ 4th ర్యాంక్ అండ్ ఆ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో 1st ర్యాంక్ వచ్చింది. అది సెకండ్ జోన్లో మన గంగాధర్ డి. గంగాధర్ది ఇంకొక స్పెషల్ ఏంటి అంటే 2018లో ఇదే రోజు జాయిన్ అయ్యాడు ఇన్స్టిట్యూట్లో, ఇదే రోజు ప్రెజెంటేషన్ అందుకుంటున్నాడు, ఇంకా ఇదే రోజు జాయిన్ అయ్యాడు మన ఇన్స్టిట్యూట్లో. ఓకే, నెక్స్ట్ మనకి కానిస్టేబుల్ టు గ్రూప్ 2 ఆఫీసర్ జి. రాజశేఖర్ రెడ్డి గారు. మనకి అతని ర్యాంక్ అనేది 135 ర్యాంక్ వచ్చింది. ఓకే, అతనికి జోనల్ వైజ్ అయితే 35 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 3లో కూడా 155 ర్యాంక్ వచ్చింది. ప్రెజెంట్ సార్ మనకి సివిల్ కానిస్టేబుల్, సూర్యాపేట డిస్టిక్. సార్ ఏంటంటే మనకి స్కూల్ నుంచే టాపర్, స్కూల్ టైం నుంచి టాపర్, సెకండ్ ర్యాంక్, ఇంటర్మీడియట్లో 932 మార్క్స్, నెక్స్ట్ డిగ్రీలో టాపర్. ఇదంతా సార్ ప్రస్తావన చెప్తారు సార్. నెక్స్ట్ మనకి ఎస్ ప్రసాద్. ఇతను కూడా ఎస్ ప్రసాద్ సార్ ఏంటంటే ఇతను కూడా కానిస్టేబుల్ టు గ్రూప్ 2 ఆఫీసర్ మనకి ప్రెజెంట్. మనకి సార్ది 420 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ 3లో 359 వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ 4లో కూడా మనకి ట్రెజరీ ఆఫీసర్ వచ్చింది, కానీ సార్ అది తిరస్కరించి గ్రూప్ 2 ఆఫీసర్ కోసం అలా వెయిట్ చేసి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ 2018 పోలీస్ కానిస్టేబుల్ అయినారు, మరి 2024లో ఆర్టీఓ కానిస్టేబుల్ అయ్యారు. అంటే చూడండి. ఓకే, నెక్స్ట్ మన వీరు ఉన్నారు కదా, ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ర్యాంకులు సాధించారో మన గంగాధర్ గారు కానీ కావచ్చు, నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదా ప్రసాద్ సార్ కావచ్చు, వీరందరూ కూడా మన ఇన్స్టిట్యూషన్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు. స్ట్రగుల్స్ మీన్స్ వారు ఎలా ప్రిపేర్ అయ్యేవారు అవన్నీ మేము దగ్గరుండి చూసినాం మొత్తం. ఇప్పుడు గంగాధర్ అయితే మనకి ముందు నుంచి 2018 నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, టెస్ట్ సిరీస్ రాశారు. నెక్స్ట్ మన టెస్ట్ సిరీస్ మళ్ళీ ఫ్రీగా మనం ఎప్పుడైతే స్కాలర్షిప్ టెస్ట్ పెడతామో అప్పుడు కూడా ఫ్రీగా మనకి పొందారు. అంటే టాపర్ లిస్ట్లో ఎప్పుడు ఉన్నారు, అంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నారు సార్ కూడా. నెక్స్ట్ మనకి రాజశేఖర్ సార్కి మనకి ఐ థింక్ మన సెప్టెంబర్లో జాయిన్ అయినారు కదా సార్ టెస్ట్ సిరీస్ మన దగ్గర. 3 months టెస్ట్ సిరీస్కి వచ్చారు సార్. ఎప్పుడు కూడా టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ప్రతిరోజు మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేసేవారు. ఇది ఇక్కడ ఇది మిస్ అయింది అంటే దానికి సమాధానం ఇస్తూ సురేష్ సార్ దాన్ని ఇంకా ఎక్స్ట్రాడినరీ చేసేవారు. అంటే ఒక పేపర్ని పిల్లలకి ఎంతవరకు అందించాలో దానికి డబల్ త్రిబుల్ అందించినారు. అంటే ఒక పేపర్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ని ఎన్ని రకాలుగా ఎగ్జామినర్ అడుగుతాడో, ఎగ్జామినర్ 100 రకాలుగా అడిగితే దానికి 101వ రకంగా సురేష్ సార్ అడిగేవారు. అంటే అర్థం చేసుకోండి ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉండేది అనేది. అందుకోసం మన ఇన్స్టిట్యూట్ నుంచి మెయిన్గా టెస్ట్ సిరీస్ నుంచి ఎక్కువ ర్యాంక్ రావడానికి కారణం ఎక్కువ ఉంది. నెక్స్ట్ మన ప్రసాద్ సార్ వచ్చారు. ప్రసాద్ సార్ సేమ్ ప్రస్తావన, ఆ రోజు వచ్చారు, ఎగ్జామ్ రాశారు. సార్ ఎప్పుడు కూడా నేను రియల్గా ఎప్పుడు కూడా టాప్ లిస్ట్లో 1-2 సార్లు చూసాను. సార్ కూడా మెల్లగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసారు. అంటే ఎవరికి తెలియకుండా, అంటే నేను ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఫ్రీగా వెళ్ళి గ్రూప్ 2 సాధించేశారు. మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మీరు చదువుతున్నారు కదా, ఈ చదివేది ఎక్స్ప్లోర్ ఇక్కడ అవ్వాలి, బయట అంతా మీరు అశోక్ నగర్లో అవ్వకూడదు. అర్థమైందా? ఇక్కడ మీరు చూపెట్టాలి మీ సత్తా ఏంటి అనేది. అశోక్ నగర్లో చూపెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. అర్థమైందా మీకు? సురేష్ సార్ మాట్లాడతారు. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారంతా? ఓకే, ఈరోజు ఏంటి స్పెషల్? బాబు జగజ్జీవన్ రామ్ బర్త్డే. సో వాళ్ళకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అలాంటి గొప్ప స్థాయికి ఎదగాలని మనం అవన్నీ మనకి ఏంటంటే ఆ పేపర్లో ఉండేటివి, అవి మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ కాదు, ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్. చూడండి ఎంత తాత్కాలికం అంటారు కదా, రైట్. సో సింక్రనైజ్, ఎంత గ్రేట్ సింక్రనైజ్ చూడండి. సో ఇదే రోజు ఆయన గుర్తుపెట్టుకోవడం, లక్కీగా ఒక ఆఫీసర్గా కూడా ఈ రోజు మన ముందుకు వచ్చి అడ్రస్ చేయడం అనేది ఇట్స్ నాకు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. హెయిర్లో కూడా అది ఎలాగా నాకు ఏదో పైకి ఎలా లేస్తున్నాయి అనిపిస్తుంది. ఎంత అది మనం ఫీల్ అవ్వగలిగితే, మనం కూడా అలాంటిదే ఒకటి వస్తే చాలా హ్యాపీనెస్ కదా. ఒకసారి గట్టిగా, ఒకసారి గంగాధర్ గట్టిగా.
ఒక్కొక్కరి గురించి 2 minutes మాట్లాడతాను. నేను ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి అక్కడ ఇక్కడ వాళ్ళకి అంటే మీకు కూడా టైం కూడా కన్జంప్షన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టైంని ఎక్కువ వాల్యుబుల్. నేను ఎప్పుడైనా మాట్లాడచ్చు, వాళ్ళతో మీకు మాట్లాడిస్తే మీకు ఆ ఇన్స్పిరేషన్ అనేది బాగుంటుంది. నేను ఎప్పుడు మీ ముందే ఉంటాను, ఎప్పుడు బూస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను, మీరు తీసుకోవడం రెడీగా ఉండాలి. హార్లిక్స్ కావాలా, బూస్ట్ కావాలా, బోర్న్విటా కావాలా? వెరీ గుడ్, నైస్ ఆన్సర్. సో మీకు కావాల్సిన ఫ్లేవర్ ఏదైనా కానీ మన దగ్గర రెడీగా ఉంటాయి ఇన్స్టెంట్ గా. ఇందాక చెప్పారు కదా సార్ 100 వెరైటీస్ ఆఫ్ ఉంటే 101 ఇవ్వడానికి నేను రెడీగా ఉంటా. గంగా గారి గురించి చెప్తే మన షై ఇండియా ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా ఆయన ఎట్లాంటాడంటే ఆ లాస్ట్ నుంచి 3వ లైన్లో కూర్చుంటాడు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 2 నిమిషాలు ముందు వెనక వస్తాడు, ఎగ్జామ్ రాసేస్తాడు, పారిపోతాడు, అసలు కనపడ్డు. దాసా గంగాధర్ ఆయన పూర్తి పేరు అయితే, నేను టాప్ 10లో వస్తే మాటికి దాసా గంగాధర్ అంటే దాసా ఒకటే పెట్టాడు, తర్వాత నుంచి గంగాధర్ తీసాడు. కొన్ని రోజులేమో దాసా తీసి గంగాధర్ ఒకటే పెట్టేవాడు. నాకు తెలిసి ఈయనని అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు, ఫాస్ట్ వెళ్ళిపోయేవాడు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత లేదంటే రిజల్ట్ కి మనం ఎగ్జామ్ పెట్టేటప్పుడు ముందు ఒక 1/2 hour ముందు నేను అడ్రస్ చేస్తుంటా 5 minutes. ఆ 5 minutes ఎప్పుడూ వచ్చేటోడు కాదు, రేర్ కేసెస్ వచ్చేటోడు, వచ్చి ఎగ్జామ్ రాసుకునేటోడు, టాప్ చేసేటోడు. కన్సిస్టెన్సీ 2023లో నాకు అబ్బాయి పరిచయం మన గంగాధర్. సో మన ప్రోడక్ట్ కాబట్టి నేను అలా కాల్ చేస్తున్నా. అంటే ఇప్పుడు అందరూ మనోళ్ళే, కానీ ఇక్కడ ఎక్కువ లాంగ్ స్టాండింగ్ జర్నీ. గంగాధర్ నాకు తెలుసు, చాలా పెయిన్. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మదర్ ఫాదర్ అగ్రికల్చర్ లేబర్. సో ఆ స్టేజ్ నుంచి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే టెస్ట్ సిరీస్ కట్టుకోలేని పరిస్థితులు కూడా ఉన్నారు. అది నేను ఇక్కడ చెప్పకూడదు, ఆయన మాటలు చెప్తారు, అది ఆయన ఇష్టం, అది ఆయన చాయిస్. అది అయితే ఇంకా ఒకనొక స్టేజ్లో గంగాధర్ది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే చాలా ఉన్నాయి, కానీ అది ఆ స్టేజ్ అనేది ఎలాంటిది ఉంటుందో ఒకసారి మీకు అర్థం అవుతుంది. ఒకరోజు ఏమైందంటే Group 2 టెస్ట్ సిరీస్ అవుతుంది, Group 2 ఎగ్జామ్ ఒక 2 months ఉంది. ఇలా Group 4 రిజల్ట్ వచ్చింది. Group 4 రిజల్ట్ వస్తే Group 4 రిజల్ట్లోని మన ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదో ఒక అప్పుడు రైతు వారోత్సవాలు నిర్వహిస్తూ ఆ టైంలోని అందరినీ క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళకి Group 4 జాబ్స్ ఇస్తాము, అపాయింట్మెంట్ ఇస్తాము రమ్మన్నారు. నిఖితా రెడ్డి చేశారు, ఈయన చేశారు, సాయి కృష్ణారెడ్డి, ఇలా రకరకాల కాల్స్. సార్ ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు, రమ్మంటున్నారు, అటెండ్ అవుతున్నారు, మీకేం అవసరం లేదు, మీకు Group 2 వస్తుంది. Group 2 ఒకవేళ వస్తుంది రాదా పక్కన పెడితే Group 4 జాబ్ ఒకసారి వచ్చిన తర్వాత అటు తీసేయలేడు, మీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోకపోయినంత మాత్రం ఉద్యోగం ఆపేలేడన్నా. వీళ్ళకి ఏంటి భయం కదా. ఈయనకి Group 3 వచ్చింది, Group 3 వచ్చింది, కానీ వీళ్ళేంటి ఆల్రెడీ జాబ్ లో ఉన్నారు. పెయిన్ ఇంకా ఇంతో పోల్చుకుంటే కానిస్టేబుల్స్ ఇంకా పెద్ద పెయిన్, టార్చర్, హెరాస్మెంట్ అవన్నీ ఉంటాయి, తర్వాత మాట్లాడదాం. వీళ్ళు ఈ స్టేజ్ లోని నాకు అశోక్ నగర్ మన పాత ఆఫీస్ నుంచి నేను అటువైపు టువర్డ్స్ గోల్కొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుంటే ఈయన ఎదురు పడుతున్నాడు. యాక్చువల్లీ గంగాధర్ ఎదురు కనపడితే ఆ స్మైల్, ఓన్ చేసుకునే విధానం, చాలా క్లోజ్నెస్, కానీ అటువైపు చూస్తున్నాడు, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే బ్యాక్ ఆఫ్ మైండ్ లోనే ఆ Group 4 గురించి రన్ అవుతూ ఇక్కడ Group 2 టెస్ట్ సిరీస్ రాలేదు, నేనేమో టార్చర్, కనపడినాడు, ఫోన్ చేసినాడు, ఎందుకు రావట్లేదు అని ఆ Group 4లో ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే 1-2-3 టెస్టులు మానేశాడు. 2 గంటలు ఎన్ని మానేస్తుంటావు? 2-3. సో ఆ స్టైల్లో నేను ఆ కంటిన్యూ అడుగుతున్నా. ఆ Group 4 కోసం డిస్టర్బెన్స్ అనే దీనిలో ఉన్నారు. అంటే చెప్తున్నా, జాబ్ రావడం ఒకటి ఎత్తు అయితే ఆ జాబ్ నిలబెట్టుకోవడంలో కూడా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్ అవడం వల్ల Group 4కి వెళ్ళి జాయిన్ అవ్వకపోతే జాబ్ పోతే ఎట్లని. ఇప్పుడు ఓవరాల్ గా ఎంత వచ్చింది? 1 or 2 ర్యాంక్ వచ్చింది. జోనల్ స్థాయిలోనేమో 4th ర్యాంక్ వచ్చింది. ఎస్సీ కేటగిరీలో ఏమో స్టేట్ వైడ్ 4th. సో చూడండి ఎంత ఆనెస్టీగా, జనరల్ గా 1 or 2 ర్యాంక్ వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రొఫైల్ చెప్పడంలో కూడా అంతే, ఎంత డౌన్ టు ఎర్త్. సో ఇంకా మన గంగాధర్ గురించి ఇంకా నేను కన్నా ఆయన మాటల్లోని మీరు ఒకసారి వినండి, మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. పెయిన్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఇక్కడ కూడా మీరు అందరూ ఉన్నారు కదా, చూడడానికి బాగా మంచి డ్రెస్సులు వేసుకుని బాగుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పెయిన్ ఉంటుంది. అనిల్ అంబానీ కూడా, ధీరుభాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీ కూడా చాలా పెయిన్ ఉంది, ఉందా లేదా? ముఖేష్ అంబానీ ఒకలా ఉన్నాడు, అనిల్ అంబానీ ఒకలా ఉన్నాడు, కానీ ఇద్దరు ఒకే దగ్గర నుంచి వచ్చారు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి ఎవరైతే బయటకు ఓవర్కమ్ చేస్తారో సక్సెస్ అవుతారు. సో ఆ సక్సెస్ ని అంటే చూడండి, టెస్ట్ సిరీస్ కూడా కట్టుకోవాలి. రెండోసారి టెస్ట్ సిరీస్ డబ్బులు లేవనే రాయడం మానేస్తారన్నాడు. ఫస్ట్ సారి 2023లో రాశాడు, 2024లో ఫస్ట్ టైం పెట్టినోడు రాశాడు, 2024లో రెండోసారి పెట్టినోడు రాయట్లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్ ప్రాబ్లం అని. నాకు ఇచ్చేదేదో మా తమ్ముడికి ఇవ్వండి అని తమ్ముడు ఒకటి తీసుకొచ్చాడు. మీ తమ్ముడికి ఇస్తే ఇస్తాం కానీ నువ్వైతే రా అని చెప్పి సయ్యసార్ దగ్గర తీసుకెళ్ళా.
బలవంతం పెట్టుకొని లాక్కొని, అప్పుడు కూడా 2-3 సార్లు సార్ ఎందుకులేండి సార్, నేను చదువుకుంటాను, నాకు ఆల్రెడీ పేపర్లు ఉన్నాయి కదా, పాత పేపర్లు ఉన్నాయి, ఈ రకమైన స్టోరీ చెప్పేటోడు. మాట్లాడుతుంటే ఒకసారి నాకు ఎమోషనల్ అయిపోయి కళాంజలి వచ్చేస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ గంగాధర్ ఇప్పటివరకు నేను చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడాను, కానీ పర్టికులర్ ఈ గంగాధర్ మాట్లాడేటప్పుడు ఎక్కడ అవుట్ బర్స్ట్ అయిపోతాను భయం కూడా వేస్తుంది. ఎందుకంటే రియల్ పెయిన్ మనం చూసినప్పుడు. సో నేను జర్నీ చేశాను, నేను 2023 నుంచి జర్నీ చేశాను. సో ఆ జర్నీలోని సిన్సియారిటీ ఒకటే, ఆయనకి ఏం లేదు, Group 2 రావాలనే కసి తప్ప నాకు ఏం కనపడలేదబ్బా. రియల్ గా ఆయన నుంచి చూస్తుంటే, స్ట్రగుల్ చూస్తుంటే, ఇప్పుడంటే కొంచెం ఒళ్ళు వచ్చినట్టు ఉంది, ఇంకా నల్లగా లీన్ గా ఆ రకంగా. ఇప్పుడు సార్ రేపు ఆఫీస్ అయిపోయిన తర్వాత మారిపోతారు, మహేష్ వల్ల తయారైపోతారు. అయితే ఓకే, కమింగ్ టు మన రాజశేఖర్ రెడ్డి సార్. రాజశేఖర్ రెడ్డి నాకు బ్రదర్ లాగా, ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా మా జూనియర్స్ ఉంటే వాళ్ళని నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్ ముందు కూడా చెప్పేటోండి, మనంతా ఫ్యామిలీ, మేము అలాగే ఉంటాం పోలీస్ డిపార్ట్మెంట్ లో. రాజశేఖర్ రెడ్డితో నాకున్న టార్చర్ ఏంటంటే, ఎగ్జామ్ అయిన వెంటనే నాకు టెలిగ్రామ్ లో టకా 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 మెసేజ్లు పెట్టిస్తాడు. ఈ క్వశ్చన్ ఇది తప్పు, ఈ క్వశ్చన్ ఇది రైట్, ఇది రాదు, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇలా ఎలా అని. కొద్దిసేపు ఆగండి సార్ మీరు, అప్పుడు సార్ ఏం లేదు, ఆగండి, ఎవరో తెలీదు, ఆగండి వెయిట్ చేయండి, ఎందుకు అంత తొందర, ఆగండి వెయిట్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి, లేదు సార్ దీని ఆన్సర్ ఇదని టక టక పెట్టేసేటోడు. నాకు ఏంటి టార్చర్ అనేది. ఇలాంటి క్యాండిడేట్స్ నాకు ఒక 10 members ఉంటారు. ఎందుకు వీళ్ళు అలా చేసేటోళ్ళు అంటే, నేనే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ముందుకు వచ్చి నేను పెద్దగా కబుర్లు చెప్తుంటా కదా, ఏమని, ఎవరికి ఏదైనా కావాలంటే అడగండి, మీకు ఏది కావాలంటే అడగండి, నేను చెప్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాపర్ అవుట్పుట్. మీకు ఏది కావాలి, మార్కెట్లో ఎలా అవసరం. ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, యూపీఎస్సీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, టీజీపీఎస్సీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సింక్రనైజ్. అంటే పర్ఫెక్ట్ గా రోడ్డు మీద వెళ్తున్నాం, వెహికల్ సర్ఫేస్ అనేది ఆ రైడ్ మీద కూర్చుంటేనే యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ మనది కూడా జర్నీ అనేది అంతే. Group 2 కానీ టెస్ట్ సిరీస్ కానీ జర్నీ ఏంటి, ఏ పాత్ ఉంది ఆ పాత్ లో నువ్వు కరెక్ట్ వెళ్ళడానికి తగ్గ నువ్వు కరెక్ట్ గా ఈ సర్ఫేస్ మీద నువ్వు సిట్ అవ్వాలి. ఆయన దానికోసం ట్రై చేసాడు. నేను Group 2 దేనికోసం టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, దానికి నాకు కావాల్సిందని అడిగేటోడు ఆయన. ఇంకా చెప్పాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో లీవ్లు ఎవరు, ఆయన చెప్తాడు. 2-3 సార్లు ఆబ్సెంట్ అయిపోయి, త్యాగాలు చేసి, మ్యారీడ్ అయ్యి, వైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, అంటే ఫ్యామిలీని చూసుకుంటూ, వాళ్ళ బ్రదర్స్ సిబ్లింగ్స్ కూడా మంచిగా పొజిషన్స్, వాళ్ళ మదర్ ఫాదర్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ తాలూకా సక్సెస్ అనేది ఈయన కష్టంతో, వాళ్ళ ఫాదర్ మదర్ పెంచిన విధానంతో సక్సెస్ సాధించారు. కమింగ్ టు ప్రసాద్ సార్ కూడా ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన పర్సన్. ఆయన 2018లోనే కానిస్టేబుల్ వచ్చింది, SPF వచ్చింది, ఆ తర్వాత 2024లో RTO కానిస్టేబుల్ వచ్చింది, 420 ర్యాంక్. ఖచ్చితంగా సార్కి సర్వీస్ ESO గ్యారంటీ. సో ముందుని ఖాళీ చేసిన దాన్ని బట్టి మనకి Group 2 ఎగ్జిక్యూటివ్ కష్టం కాదు. ESO వచ్చిన తర్వాత ఆయన టార్గెట్ ఏంటంటే, ఆయన మెంటల్ గా ఫిక్స్ అయింది, ESO వస్తే చాలు. ఎందుకంటే నెక్స్ట్ టైం టార్గెట్ Group 1 అంటే ESO అయితేనే బెటర్. ఎందుకు, గిరితారెడ్డి మేడంకి 182 ర్యాంక్ వచ్చి Group 2 DT వస్తుందన్నా కానీ ఆమె ESOనే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే Group 1 టార్గెట్ ఉన్నాడు, వెరీ క్లియర్. ఆయనకి ఫస్ట్ ఇమీడియట్ గా నాకు కావాల్సింది ఏంటంటే, మీకున్నంత ఈజీ వీళ్ళకి లేదు. ఇంకా గంగాధర్ని కూడా పక్కన పెడితే వీళ్ళిద్దరికీ లేదు. ఆఫీసర్స్ ఏవైతే బాగా కష్టపడి చదువుకొని వస్తారు కదా, వాళ్ళు కొందరు ఆఫీసర్స్ ఉంటారు, చాలా జెంటిల్ గా బిహేవ్ చేస్తారు. కానీ మనకి బ్రిటిష్ మూలాలున్న ఇంకా ఆ కల్చర్ అదే ఉండిపోయిందో, అది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండిపోయింది. ఇంకా హార్డ్లీ వ్యవస్థ ఉండిపోయింది. హార్డ్లీ వ్యవస్థ అంటే తెలుసు కదా, ఓకేనా, బానిసత్వం ఇంకా కొంత హోంగార్డులతో. ఓకే, ఇప్పుడు అది అన్నెసెసరీ అన్వాంటెడ్ టాపిక్స్ కాబట్టి, అంటే ఈ కష్టాన్ని మీ ముందుకు ఒకసారి సెలబ్రేట్ చేసుకోవడం, ఒకసారి రాజశేఖర రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రసాద్ సార్ కోసారు గట్టిగా నాన్ స్టాప్ 1 minute ముగ్గురు కోసం ఒకసారి గట్టిగా నాన్ స్టాప్. ఓకే, ఇప్పుడు మన గంగాధర్ని ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకు ఏం మాట్లాడాలి కూడా తెలుస్తలేదు, ఎందుకంటే ఎప్పుడు అక్కడనే కూర్చున్నా నేను. మనకు కావాల్సింది ఓన్లీ ఒకటే, టైం ఇవ్వడం. టైం ఇస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. 2018 April 5 నాడు నేను ఇందులో జాయిన్ అయినా. అదే రోజు ఇక్కడికి రావడం నాకు నిజంగా సంతోషంగా ఉంది.
రాజశేఖర రెడ్డి సార్ మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి సార్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవుతున్నారో అంతే వాళ్ళందరూ కొంచెం అలర్ట్ గా ఉండి వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మీరు అవన్నీ క్వశ్చన్స్ అడిగితే సార్ చెప్తారు. ఓకేనా? చాలా పెయిన్ స్టోరీ, చాలా హ్యాపీగా వినండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. నేను ఆఫీసర్స్ అని ఎందుకన్నా అంటే మీ అందరిలో కాబోయే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ కనపడతారు. జస్ట్ టెస్ట్ సిరీస్ మాత్రం షేర్ ఇండియాలో లాస్ట్ 3 months 2024 సెప్టెంబర్ అక్టోబర్లో జాయిన్ అయినా టెస్ట్ సిరీస్ రాసిన అంతే. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్టేట్లో 135 ర్యాంక్ కొట్టిండంటే ఇంత ఫేమ్ ఉన్న మన షేర్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునే మీరు ఎక్కడికి పోవాలనేది మీరు ఆలోచించుకోవాలని నేను చెప్తున్నాను. నేను గొప్పతనం అని నేను చెప్పుకోవట్లేదు. ఇంకొకటి, నేను 2018లో కానిస్టేబుల్గా జాయిన్ అయిన తర్వాత 20లో మ్యారేజ్ చేసుకున్నా. నాకు బాబు ఉన్నాడు. ఒక పక్క మా భార్య నా బాబుని చూసుకుంటూ, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ, మరో పక్క సమాజం నుంచి నేను వీడి వల్ల కాదు, వీడితో కాదు, వీడికేం రాదు అనే మాటలు పడుకుంటూ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ, మీరు నమ్ముతున్న నంబరు 2022 డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే నాకు అప్పటి వరకు సిలబస్ తెలియదు, గ్రూప్ 2లో ఏం పోస్టులు ఉంటాయో తెలియదు, ఏం చదవాలో తెలియదు. ఎందుకంటే నేను వచ్చింది ఒక మధ్యతరగతి కుటుంబం. మా ఫార్మర్, మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మేము కూడా వ్యవసాయం చేసేది, సండే కానీ ఏదన్నా ఖాళీ ఉన్నప్పుడు. కాబట్టి మాకు బయట ప్రపంచం తెలియదు. మా దాంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు. నా టార్గెట్ ఏముండే, నేను 8th క్లాస్లోనే అనుకున్నా నేను కానిస్టేబుల్ కావాలని. అది డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానిస్టేబుల్ వచ్చింది, వెళ్ళిపోయినా, సాటిస్ఫై అయిపోయినా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ టాలెంట్ మీకు తెలియదు. ఫస్ట్ నాది అదే నా సిచ్యువేషన్. నా టాలెంట్ నాకు తెలియక కానిస్టేబుల్ రాగానే సాటిస్ఫై అయిపోయి ఇక నాకు చాలా అనుకున్నా. ఆ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఉన్న స్ట్రగుల్స్, ఆ ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కోసం కావాల్సిన ఫైనాన్షియల్, అంటే మన ఫ్యామిలీ. ఇంకోటి ఒక చిన్న విషయం, ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ఎవరు ప్రిపేర్ అవుతారు? అంబానీలా, ఆదానీలా, కోట్లు ఉన్నాడు ఎవడు ప్రిపేర్ కాదు. వ్యవసాయం చేసేవాళ్ళు, లేదా వ్యవసాయ కూలీల పిల్లలు, లేదా మిడిల్ క్లాసు, లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ పిల్లలు మనమే ప్రిపేర్ అవుతాం. కాబట్టి అంబానీలకి, ఆదానీలకి డబ్బు సంపాదించడానికి పెట్టుబడి డబ్బు. వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు. కానీ మనలాంటి మధ్యతరగతి పిల్లలకి పెట్టుబడి ఉందంటే అది చదువు. చదువు అనే పెట్టుబడిని వాడుకుంటే అది మనకి ఉద్యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగం నుంచి డబ్బు వస్తుంది. ఆ ఉద్యోగం డబ్బు ద్వారా హోదా వస్తుంది. మీ విలేజెస్లో యూఎస్ పోయే ఉంటారు ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు నెలకి ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పంపిస్తుంటారు. కానీ వాడు ఎవడికి తెలియదు. కానీ నా శాలరీ 30,000 రూపాయలు బేసిక్ నా శాలరీ. ఈ రోజున నాకు 135 ర్యాంక్ వచ్చిందంటే ఇక్కడ పిలిచి ఇంతమందికి చెప్తున్నారంటే దానికి కారణం ఏంది? చదువే. అంతే కదా, నేను చదువుకొని స్టేట్లో 135 ర్యాంక్ వచ్చింది కాబట్టి నన్ను పిలిచినారు. యూఎస్ పోయిన పిలిచి ఇక్కడ వచ్చి మాట్లాడారు, చెప్పురాని వాడిని అనట్లేదంటే అంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏదైనా పెట్టుబడి ఉంది మనకి అంటే అది ఒక చదువే. ఆ చదువు ద్వారా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ద్వారా డబ్బు వస్తుంది, దాని ద్వారా సమాజంలో హోదా వస్తుంది, మనకంటూ ఒక రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. కాబట్టి మీ అందరూ ఆ చదువునే పెట్టుబడిగా వాడుకోండి. ఎవ్వరు మోటివేషన్ అవసరం లేదు. పలానా రాజశేఖర రెడ్డి అవసరం లేదు, ప్రసాద్ సార్ అవసరం లేదు, గంగాధర్ అవసరం లేదు. మీకు మోటివేషన్ ఒక 4-5 ఉంటాయి. ఒకటే మన అవమానాలు. మన అవమానించిన వ్యక్తులు ఉంటారు. మనం తిప్పే ప్రతి పేపర్కి మనల్ని అవమానించిన వ్యక్తిని గుర్తు చేసుకొని వానికి రేపు పొద్దున మన సక్సెస్ని చూపిస్తే అదే వాడిని కొట్టినట్టు. 1. 2 మన తల్లిదండ్రులు. ఈ రోజున మనం ఇక్కడ కూర్చోవడానికి, ఇలా మనం కోచింగ్లు తీసుకోవడానికి, టెస్ట్ సిరీస్ రాయడానికి, మన హాస్టల్ మెయింటెనెన్స్కి వాళ్ళు ఎట్లా డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, అప్పు చేస్తున్నారా, వాళ్ళ రక్త మాంసాలు కరిగించి వచ్చినటువంటి ధనంతో మనం ఇక్కడ ఫ్యాన్ల కింద, లైట్ల కింద, ఏసీల కింద కూర్చొని చదువుతున్నాం అంటే వాళ్ళ యొక్క కష్టం. అదే మోటివేషన్ చాలదా? అవి గుర్తొచ్చినప్పుడు నీకు చదవాలని నీలో ఫైర్ బర్నింగ్, నీ బ్లడ్ బాయిల్ అవదా? అయిపోయి ఇంకెందుకు పలానా రాజశేఖర్ ఎందుకు, ప్రసాద్ ఎందుకు మోటివేషన్ మనకి? నేనైతే నాకు ఎవరు మోటివేషన్ లేరు. నాకు ఒకటే, నన్ను కొంతమంది వ్యక్తులు కించపరిచిన విధానం, నా వల్ల కాదు, ఈయన వల్ల రాదు, ఈయనకు రాదంటే అన్నోడికి నేను గ్రూప్ 2లో స్టేట్ ర్యాంక్ కొట్టి ఏదో ఒకటి, ఇప్పుడు ఏఎస్ఓ అయినా DT అయినా వాడు గ్రూప్ 2 ఆఫీసర్ సార్, గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాడు, అయ్యిండు అని అనిపించుకోవాలి అనేది ఒక మోటివేషన్. తర్వాత ఇందాక చెప్పినా కదా, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి దరిద్రాన్ని, పేదరికాన్ని పోగొట్టుకోవాలంటే మనకున్నది చదివే. అట్లా అది పోగొట్టుకోవాలనేది ఒకటి, మన తల్లిదండ్రులు ఒకటి. ఇంతవరకు మనకు గుర్తుంటే చాలు, మనకు మోటివేషన్ అదే, మనం సక్సెస్ అయిపోతాం. ఇంకా ఏమన్నా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదా మీకు చెప్పాలంటే ప్రిపరేషన్ విధానం ఎట్లా అంటే ఒక 2 మాటలు చెప్పండి, చెప్తా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్కి స్టిక్ అని అయిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 2020 ఎడ్యుకేషన్ పాలసీ అని కరెంట్ అఫైర్స్లో వచ్చింది అనుకోండి, అంటే మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు అది కొంచెం బాగా వచ్చింది. న్యూస్ పేపర్లో మీకు 2020 ఎడ్యుకేషన్ పాలసీ అని వస్తే దానికి సంబంధించిన ఫీచర్స్ వస్తాయి. మీరు అక్కడితో స్టిక్ అనవద్దు. ఎడ్యుకేషన్, విద్య అనేది ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా?
తెలుసుకోవాలి. తర్వాత విద్యకి రిలేటెడ్గా అంటే మీరు చదివేటప్పుడు ఆ టాపిక్ మాక్సిమం 3 లేదా 4 పేపర్లో కవర్ అయిపోవాలి సిలబస్. అంటే ఇది ఎంత తెలవాలంటే ఏం తెలవాలి, ఇందులో ఎంతమంది సిలబస్ కాపీ ఫిజికల్గా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోరు, హ్యాండ్స్ రైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 అంతే. సిలబస్ కాపీ ఫోన్లో కానీ సిస్టంలో కాదు, ప్రింట్ తీసుకొని మన ప్యాడ్ మీద ఉండాలి. నీకు సిలబస్ మీద అవగాహన ఐడియా ఉన్నప్పుడు మాత్రం నువ్వు బుక్లో చదువుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ అనేది ఎకానమీలో సిలబస్లో మెన్షన్ చేస్తారు టీజీపీఎస్సీ వాడు. నువ్వు బుక్లో చదివేటప్పుడు అది సిలబస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ స్ట్రెచ్ చేయాలనే ఆలోచన నీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ కాపీ అందరూ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక 10 కాపీలైనా పర్లేదు పెట్టుకోండి. మీరు ఏది స్టార్ట్ చేసినా, పాలిటీ చేసినా, ఎకానమీ చేసినా సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫీ చాప్టర్ చదువుతుంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ ఆఫ్ డెమోగ్రఫీ, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ డెమోగ్రఫీ, పాలసీస్ ఆఫ్ డెమోగ్రఫీ అంటే మన ఇండియన్ పాలసీస్ ఉంటాయి. 2000లో ఒక పాలసీ వస్తుంది, 1976లో ఒక పాపులేషన్ పాలసీ వస్తుంది. అంటే ఎవ్రీ సబ్జెక్ట్లో మీకు సిలబస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన సక్సెస్కి ఒక 4 పిల్లర్లు తీసుకుంటే, ఒకటి సిలబస్ కాపీ. అంటే సిలబస్ కాపీ పెట్టుకోగానే సరిపోదు, దాని మీద నిద్రలు లేపినా కానీ ఫస్ట్ పేపర్లో సెకండ్ టాపిక్లో సబ్ టాపిక్, సెకండ్ పేపర్లో సెకండ్ పార్ట్లో సబ్ టాపిక్, ఎకానమీలో థర్డ్ పార్ట్లో, అట్లా అంతా మీకు మైండ్లో ఉండిపోవాలి సిలబస్. మీరు చదివేటప్పుడు మీకు దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేయాలనిపిస్తుంది. రెండోది వచ్చేసి రివిజన్. ఎంత చదివినా వేస్ట్, ఎగ్జామ్ ముందు రివిజన్ ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి టెస్ట్ సిరీస్. నేను ఎక్కడ కోచింగ్ తీసుకోపోయినా కానీ టెస్ట్ సిరీస్ అవసరమని వచ్చిన. ఈ రోజు నేను టెస్ట్ సిరీస్ రాకపోతే నాకు 135 ర్యాంక్ అయితే రాదు. టెస్ట్ సిరీస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి నీకు ఎగ్జామ్ ఫియర్ పోతుంది ఫస్ట్. నేనైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ని మన స్కూల్లో పెడతారు కదా, స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్, అట్లా ఫీల్ అయ్యి రాసిన, టెన్షన్ లేకుండా. ఎందుకంటే నువ్వు లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ కూర్చొని రాస్తున్నప్పుడు నీకు ఫియర్ అవుతుంది. 2 ఎలిమినేషన్ ప్రాసెస్ వస్తుంది. నీ క్వశ్చన్ తెలవకపోయినా, ఇప్పుడు అంతా ఎట్లుందంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలనేది నీకు ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్కి ఎలిమినేషన్ ప్రాసెస్ నీకు అలవాటు అవుతుంటుంది. 2 తర్వాత నీ మీద నీ కాన్ఫిడెన్స్. ఇంతమంది రాస్తున్నప్పుడు 100 మంది నీ టాప్ 10లోనో టాప్ 5లో ఉన్నప్పుడు నా ర్యాంక్ చూసుకొని, ఓహో నేను టాప్ 5లో ఉన్నా అంటే 1కి పోవాలి, అంటే నాలో సబ్జెక్ట్ ఉందని అర్థం. లాస్ట్లో ఉన్నోడికి ఏమనిపిస్తుంది, నేను చాలా దరిద్రంగా ఉన్నా, ఇంకా ముందుకు పోవాలని. అంటే ఇలాంటివన్నీ కూడా టెస్ట్ సిరీస్ వల్ల లాభాలన్నమాట. తర్వాత ఇందాక చెప్పినట్టు ప్రిపరేషన్ ఎట్లా చేయాలంటే, ఒక్క సబ్జెక్ట్కి స్టిక్ ఆన్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, వెంటనే నువ్వు ఫస్ట్ పేపర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్, అది కరెంట్ అఫైర్స్లో వస్తుంది. దాని నుంచి సెకండ్ పేపర్లో ఏమేమి ఉంటుంది, పాలిటీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇట్లా. అప్పుడు నువ్వు పాలిటీలోకి, ఎడ్యుకేషన్ అనగానే పాలిటీలో పోవాలి. 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 21 అనే ఆర్టికల్కి చేర్చినాం. అంటే లింకప్, ఇట్లా పాలిటీ తర్వాత ఎకానమీ అట్లా లింకప్ చేసుకొని చదవండి, సక్సెస్ అవుతారు. ఎవరు మోటివేషన్ వద్దు, నేను చెప్పినవే మోటివేషన్ తీసుకొని సక్సెస్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సార్ని ఏదైనా మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకున్నా, ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఇంకా సార్ జర్నీ నుంచి ఇంకా ఏవైనా మీకు ఇన్పుట్స్ కావాలనుకున్నా, ఏదైనా మాట్లాడుతారంటే ఎవరైనా అడుగుతారంట. శ్రావణి రైట్ చెయ్యి. ఓకే, రండి రండి రండి, అక్కడి నుంచి అడుగుతారా? ఓకే, గుడ్ క్వశ్చన్. అది నేను ఇందాక చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను సార్ అది. ఓకే, గుడ్. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, బేస్డ్ ఆన్ వాళ్ళ ఇండివిజువాలిటీ. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా అంటే సార్, నాకు కొంతమంది షెడ్యూల్ వేస్తారు కదా, కొంతమంది షెడ్యూల్ వేస్తారు మార్నింగ్ 6 to 7 కరెంట్ అఫైర్స్, 7 to 8 పాలిటీ, 8 to అట్లా అంటారు కదా. నేను అట్లా చదవను అనమాట, నాకు అది అలవాట్లేదు. చాలా మంది వీడియోలు చూసినప్పుడు అట్లా చెప్తే నేను కూడా ఫాలో అవుదామని ఒక పెద్ద చార్ట్ వేసి ఇంట్లో చార్ట్ పెట్టేశారు. ఇట్లా 6 to 7 మార్నింగ్ సెషన్ కాబట్టి మనకి ఎర్లీ మార్నింగ్ మంచిగా ఉంటుందని చెప్పి న్యూస్ పేపర్ ఫాలో అవుదాం. తర్వాత 7 to 9 టిఫిన్ చేసినాక నిద్ర వస్తుంది కాబట్టి మన రీజనింగ్ చేద్దాం. తర్వాత 10 to 11 ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ చదువుదాం. మధ్యాహ్నం టైంలో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది కాబట్టి తెలంగాణ హిస్టరీ చదువుదాం అని వేసుకున్నా సార్. 1 day కూడా పాటించలేదు సార్, నేను 1 day కూడా పాటించలేదు. అంటే అది మనకు ఉంటుంది. ఇప్పుడు నాకు ఎట్లుంటుంది అంటే, ఈరోజు నా సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, పాలిటీ చదవాలనిపించింది అనుకోండి, పాలిటీ చదువుతా. ఒక టాపిక్ తీసుకుంటే అట్లీస్ట్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనుకో, అది నేను కంప్లీట్ చేస్తాను అంతే. ఆ తర్వాత ఎక్కడ వీక్ ఉన్నా, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి రాని సబ్జెక్ట్ని, టఫ్ ఉన్న సబ్జెక్ట్ని చదవద్దు. ఎందుకంటే నీకు ఫస్ట్లోనే విరక్తి వస్తుంది. టఫ్కి ఇటు ఈజీ అటు ఈజీ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అంటే చాలా మందికి భయం ఉంటుంది. నా లెక్క ఒక 1.5 year క్రితం, 2 years క్రితం నాకు ఎకానమీ అంటే అసలు ఇంకా చెప్పకూడదు కానీ పచ్చిగా నాకు అది అయితే అలాంటి టైంలో నేను ఏం చేసేదంటే, సింపుల్ సబ్జెక్ట్ ఏంది మనకి, స్టోరీ లెక్క తెలంగాణ మూవ్మెంట్, దాన్ని చదివి ఆ తర్వాత
ఎకానమీ చదివి మళ్ళీ ఎకానమీ తర్వాత మళ్ళీ అది టఫ్ ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఏమంటే మన మైండ్ సెట్ మారకూడదు కాబట్టి మళ్ళీ రీజనింగ్ అంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి నాకు రీజనింగ్ ఇంట్రెస్ట్ అంటే అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్. అంటే అది నేను చెప్పిన ఫాలో అవుతుంది. మీకు కూడా మీ ప్రతి ఒక్కరికి ఒక వే ఉంటుంది, అది అట్లా ఉండాలి. నాదైతే ఎట్లా అంటే నేను షెడ్యూల్ అయితే ఫాలో అవ్వలేదు, బట్ ఇట్లా ఎక్కువసేపు కూడా నేను కూర్చోలేను. చాలా మంది చెప్తారు కదా నేను 3 hours నాన్ స్టాప్గా కూర్చుంటాను. నేను ఒక 20 minutes కూర్చుంటా, లేదా ఒక ½ an hour కూర్చుంటా. ఆ తర్వాత లేచి ఒక 5 minutes వాటర్ తాగడం, లేదా మా బాబుతో ఆడుకోవడం, లేదా మా ఫ్యామిలీతో బయటికి పోవడం, అట్లా మళ్ళీ ఒక ½ an hour ఏదైనా ఫోన్లో ఏదైనా మోటివేషనల్ రీల్స్ యూట్యూబ్లో అవి ఇవి చూడడం వల్ల మనకు కొంచెం ఒక 5 నిమిషాలు మళ్ళీ బూస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోద్ది. మనకి కామన్గా హ్యూమన్ నేచర్ అది. అట్లా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. అట్లా నాదైతే అది, ఎందుకంటే నాది మీ మీద రుద్దకూడదు, బట్ నాది నేను చెప్పుకున్నా. మీకు వే ఆఫ్ ప్రిపరేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు 135 ర్యాంక్ వచ్చింది, ఆయనకి 102 ర్యాంక్ వచ్చింది. నాకంటే ఆయనది బెటర్ ఉంది కాబట్టి ఆయనకి 102 వచ్చింది, బట్ ఆయనకు మాట్లాడడం రావట్లేదు కాబట్టి ఆయన చెప్పలేదులే. కానీ అంటే ఆయన స్ట్రాటజీ వేరే ఉంటుంది, నా స్ట్రాటజీ వేరే ఉంటుంది. అది మీకు ఏది సింక్ అయితే మీ మైండ్ సెట్ కనుక్కొని మీరు దాన్ని స్టడీ చేసుకొని ఫాలో అవడమే అంతే. నేను చెప్పినాను అదే అని లేదు. ఓకే, 2025 నోటిఫికేషన్లో గ్రూప్ 2 ఆఫీసర్స్కి ఎంతమంది కావాలి చెప్పండి, ధైర్యంగా చేతులు ఎత్తండి. ఎవరికి వద్దా? కావాలా వద్దా? అమ్మాయిలకి ఎవరికి అవసరం లేదా? మేడం మీకు తెలిసింది ఆల్రెడీ, మీకు తెలుసు ప్రిపరేషన్ ఎలా ఉండాలో తెలుసు. లాస్ట్ టైం మీరు దగ్గరలోకి వచ్చి కూడా ఇదయ్యారు. సో అయినా తెలిసినా కానీ సార్ దగ్గర నుంచి ఇంకొంచెం డిఫరెంట్గా ఆన్సర్ రావచ్చు. రండి ఒకసారి, ముందు రండి. ఆఫీసర్ కావాలంటే ముందు రావాలి ఖచ్చితంగా. ఓకే, మీకు తెలిసినా కానీ సార్ దగ్గర నుంచి ఇంకా ఏమైనా డిఫరెంట్ ఆన్సర్ వస్తుందంటే ఆ ఇన్పుట్ ఏదైనా ఒకటి అడగండి. కన్సిస్టెన్సీ అనేది ఎలా మెయింటైన్ చేసి? మంచి క్వశ్చన్ అది. కన్సిస్టెన్సీ అనేది 100% ఏ వ్యక్తి కూడా మనం అనుకుంటాగానే ఉండదు. డీవియేట్ అయిపోతుంటాం మనం కొన్ని రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొన్ని రోజులు గ్రూప్ 2 చదవాలనుకుంటారు, తర్వాత ఎస్ఐ చదవాలనుకుంటారు, ఆర్ఆర్బి. ఇదేనా మేడం మీరు అడిగేది? మనం అనుకున్న దాంట్లో అది కొట్టే వరకు ఎట్లా అలాగే ఉండాలనేది కదా మీరు అడిగేది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒకటి ఫిక్సప్ అయిపోవాలి. మనం దేనికి? సబ్ ఇన్స్పెక్టరా, గ్రూప్ 2ఆ, గ్రూప్ 1ఆ, దాని మీదనే ఫోకస్ చేయాలి. చేస్తూ దానికి రిలేటెడ్ సిలబస్ సేమ్ ఉన్న జాబ్స్ ఏమైనా ఉన్నాయా లింక్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి 3 కొంచెం ఒకే. గ్రూప్ 4లో అర్థమెటిక్ కొంచెం ఉంటుంది, బట్ కొంచెం చూస్తే ఒకే విధంగా ఉంటుంది. అంటే మీరు మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ మీద పోతే 50% మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఎట్ ఏ టైం నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు అది నిర్ణయించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2లో చాలా మంది ఏం చేశారంటే 2 పడవల మీద కాలేసి ఏది కాకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 0.1% మందే రెండింటిని బ్యాలెన్స్ చేసి ఉంటారు నాకు తెలిసి. కాబట్టి మనం ఫస్ట్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఏంటంటే మనకు వచ్చే స్ట్రెస్సెస్ వాటిని ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుతుంటే ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పోదాం వదిలిపెట్టి అనిపిస్తుంటుంది, లేదా ఇంకో జాబ్కి పోదాం అనిపిస్తుంది. అప్పుడు మనకి కావాల్సిందంటే బెస్ట్ ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా మనకున్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అది ఉండాలి. అతనితో డిస్కస్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని, మన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తూ ఉండాలి. ఒక చిన్నది, మనం చేసే డిస్కషన్ సబ్జెక్ట్కి అవతలకి ఏమనిపించాలంటే అమ్మ వీడికి వస్తుందిరా నాయన గ్రూప్ 2 అని భయం పుట్టాలి. అంటే ఆ లెవెల్లో ఉండాలి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మేడం అవతలోడు మనకి ఇచ్చి అప్రిషియేషను, అరే ఇట్లా చెప్తున్నావు ఏంద్రా నువ్వు అని అన్నప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువ చదవాలనేది, ఆ ఫీల్డ్లో ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలని, ఇంకా కన్సిస్టెన్సీగా అట్లనే ఉండాలని ఆ ఫీలింగ్. తర్వాత మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత మనకు వచ్చిన అవమానాలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటూ ఎక్కడికి పోతే కన్సిస్టెన్సీ. అందరూ ఇది పోస్ట్పోన్ అవుతుంటే సీరియస్ ఆస్పిరెంట్స్ చాలామంది ఎందుకు పోస్ట్పోన్ అవుతుందని సఫర్ అయితే, నాకు తెలిసి మేబీ నేను ఒక్కరిని మాత్రమే పోస్ట్పోన్ వల్ల హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినా 2022 నోటిఫికేషన్ వచ్చే వరకు నాకు గ్రూప్ 2లో సిలబస్ తెలియదు, పోస్టులు తెలియదు, ఏం తెలియదు. మరి నాకు ఏమనిపిస్తుంది, నాకు టైం కావాలి కదా, నాకు అట్లీస్ట్ ఒక 1 year 1.5 year టైం కావాలి కదా. ఫస్ట్ కనుక ఎగ్జామ్ జరిగి ఉంటే, ఫస్ట్ 2022 నోటిఫికేషన్ రాగానే 23 ఆగస్టు ఇప్పుడు ఉందనుకుంటా, అప్పుడు కనుక ఎగ్జామ్ జరిగి ఉంటే 5 లక్షల మంది అప్లై చేస్తే నాకు తెలిసి 3 లక్షల మంది ఏమో 2.5 3 లక్షలు రాశారు. నా ర్యాంక్ పక్కా 2 లక్షల్లో ఉంటుంది, 100% 2 లక్షల్లో ఉంటుంది. నా జీరో నాలెడ్జ్ ఈ షార్ట్ 1.5 year 2 yearsలోనే నేను గట్టినైనా. అంటే సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అప్పటికే చదివేసి ఉంటారు, ఇంకెన్నిసార్లు రివిజన్ చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ అవ్వద్దు అని ఉంటుంది. నేనేంటంటే అప్పటి వరకు డ్యూటీ చేసుకున్నా,
వచ్చిన నాకు మాత్రం అది కావాలనిపించింది. అట్లా మేడం కన్సిస్టెన్సీ అనేది ఇట్లా డిఫరెంట్ మన ఫ్రెండ్స్తో మనం డిస్కస్ చేస్తూ ఆ సబ్జెక్ట్ని బాగా తీసుకుపోతున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు మనకు ఒక లోపల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మనం నోట్తో చెప్పినప్పుడు నాలో ఎంత ఉందనేది అప్పటిదాకా మనకు తెలియదు. అప్పుడు దానివల్ల మనకి ఉంది కాబట్టి నేను ఇంకా దీంట్లో ఉండగలుగుతా, సక్సెస్ అవ్వగలుగుతా. తర్వాత మనం చెప్పిన సబ్జెక్ట్కి కొంతమంది స్వార్థపరులు ఉంటారు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు చెప్పరు మనకి, నువ్వు గ్రేటర్ అని అనలేరు, ఈగో ఉంటుంది. కొంతమంది ఏమంటారు, రాజశేఖర్ నీలో చాలా ఉంది, కీప్ ఇట్, నువ్వు మంచిగా చెప్తున్నావు, నీ 100% ఈసారి కాకపోతే ఇంకోసారి అని సక్సెస్. అలాంటివి మనకు వస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది మేడం. అట్లా ఫాలో అవ్వండి. అంటే సబ్జెక్ట్ని ఎప్పుడే మన నోట్లో పెట్టుకో, మనసులో మనలాంటి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళనే మన చుట్టూ పెట్టుకోవాలి. 100% మనం ఉండాలి, వాళ్ళతోనే సబ్జెక్ట్ని చదవాలి, డిస్కస్ చేయాలి. మీరు ఒక వేలో చెప్తే అతను ఒక వేలో డిస్కస్ చేస్తుంటాడు. దానివల్ల నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక క్వశ్చన్ ఫైనాన్స్ కమిషన్ అని చెప్పాను, ఆర్థిక సంఘం, దాని మీద నేను సిలబస్ కాపీ చూసినప్పుడు 100% క్వశ్చన్ వస్తుందని నాకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయని అనుకున్నా. దాన్ని నేను ఎట్లా చేసేదంటే, భారత రాజ్యాంగంలో ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా, అది ఎకానమీ యాక్చువల్గా, నేను ఎక్కడికి పోయినా పాలిటీలోకి పోయినా ఆర్టికల్ 280 ఏమో ఉంటుంది, 4 months అవుతుంది గ్యాప్ వచ్చి, ఆర్టికల్ 280 దాని ప్రకారం ఉంటుంది, రాష్ట్రపతి నియమిస్తారు అన్న. దీన్ని ఎట్లా అడగవచ్చు, 1st to 16th ఫైనాన్స్ కమిషన్ ఏమో కొత్తగా మొన్న వచ్చింది, 16 కదా, 16 ఫైనాన్స్ కమిషన్, 15 అయిపోయింది ఎన్కేసింగ్, 16 అనుకుంటా. ఇప్పటి వరకు 1st to 16 మెంబర్స్ని ఫస్ట్ మనం అట్లీస్ట్ గుర్తుపట్టాలి. ఎందుకంటే ఎంత యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఉంది. ఈ క్రింది మనలో ఆర్థిక సంఘం చైర్మన్లుగా పనిచేసిన వారు ఎవరు, లేదా పనిచేయని వారు ఎవరు అని అడగవచ్చు. లేదా మ్యాచింగ్ 1st, 2nd, 3rd లేదా 15, 14, 15 కమిషన్ అన్నిటి వాళ్ళ పేర్లు ఇచ్చు మ్యాచింగ్ అడగవచ్చు. లేదా క్రొనాలజికల్ ఆర్డర్, ఈ 16 మెంబర్స్ని క్రొనాలజికల్, అంటే మనం అంత డెప్త్ ఆఫ్ లెవెల్లో పోయి చదివితేనే ఇప్పుడు ఉన్నదాన్ని మనం చేయలేస్తాం. అంటే మనం చదివేటప్పుడు అలా డిఫరెంట్ యాంగిల్స్లో మనం వస్తుందని చెప్పి ఎస్టిమేట్ చేసుకోవాలి. దాన్ని అట్లా డిస్కస్ చేయాలి మేడం. అవతలకి అప్పుడు ఏమనిపించింది అంటే భయం పుట్టింది. ఫస్ట్ వీడి ప్రిపరేషన్ లెవెల్ ఏంది, ఇట్లుందని చెప్పి వాడు ఏమంటాడు, ఓపెన్ అవుతాడు, మా ఏంద్రా ఇట్లా. అప్పుడు మీకేమనిపిస్తుంది, నాలో ఉంది, వాడు గుర్తించిండు, సార్ నేను ఖచ్చితంగా కొట్టగలుగుతా అని చెప్పి మీకు ఒక పాజిటివ్ వైబ్స్ మైండ్లో బాడీలో వచ్చి అది ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైంది. నాకు తెలిసి ఇలా ఎవరు ట్రై చేయట్లేదు అనుకుంటా. రూమ్మేట్స్తోని వాళ్ళని చంపాలా, ఫోన్ చేసి ఎవడన్నా, అంటే వాళ్ళు కూడా మన లెవెల్లో ఉండాలి కొంచెం. అట్లా చేయండి, మీకు తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయితే కన్సిస్టెన్సీగా చదవాలనేది అనిపిస్తుంది. నాకైతే అదే సార్, నేను ఎవరిని పడితే వానికి ఫోన్ చేస్తాను, చంపుతా ఇక అసలు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే సాటిస్ఫై అవుతా, నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సార్ కూడా ఉండే ఎగ్జాంపుల్, టెస్ట్ సిరీస్ రాసినప్పుడు అంటే సార్ ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇప్పుడు 100కి, ఇప్పుడు మీరు పాలిటీలో 100కి 100% నువ్వు చేయలేస్తావా, ఎకానమీలో నువ్వు నేనైనా కానీ ఎవరైనా గ్రూప్ 2 టాప్ ర్యాంకర్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా వాడికి 100% తెలియదు. అట్నే ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఎక్కడైనా సరే ఇచ్చినప్పుడు చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ నేను అవి కూడా పట్టుకునేది అనమాట. సార్ లేదు సార్, ఇది ఈ క్వశ్చన్ మీరు తప్పు ఆన్సర్ పెట్టారు చూసుకోండి, టెలిగ్రామ్లో పెట్టేది. లేదా ఒక చిన్న ఏదన్నా ఒకటి బ్యాంకింగ్ సెక్టర్, దాంట్లో ఏమైనా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని ఎకానమీలో ఎక్కడన్నా పడితే, సార్ కొంచెం ఇది ఏమన్నా సిలబస్లో లేదట్టిందేమో అని అట్లా చిన్న వాటిని నేను చెప్పేది సార్కి. అదే సార్ అంటే నా బేసిక్ నేచర్ సార్ అది. అంటే నేను అట్లా లోతులోకి వెళ్ళిపోవాలనేది నా తాపత్రయం. దానివల్ల మనకి సబ్జెక్ట్ అనేది గెయిన్ అవుతుంది, మన మీద మన కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. అట్లా సార్, అంతే కన్సిస్టెన్సీ. అట్లా క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ లెవెల్ ఉంటానే కదా సార్. అవును. సో మన ప్రిపరేషన్ అనేది కూడా యూపీఎస్సీ లెవెల్ ఉంటేనే మనం, అవసరం లేదు నీది కూడా చెప్తా, పెద్ద బుక్స్ గ్రంథాలు పట్టుకొని ఇంతలా బుక్స్ పట్టుకొని చదవద్దు. స్మార్ట్ ప్రిపరేషన్, యూపీఎస్సీలో స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి మనం. ఎట్లా చేయాలంటే అది ఎప్పుడు వస్తుందంటే, ఫస్ట్ సిలబస్ మీద ఒక అవగాహన, వచ్చిన తర్వాత మీ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం, ఎట్లా వస్తున్నాయి, ఏ మోడల్ అడుగుతున్నాడు, మోడల్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు వస్తుంది. అంటే అది ఎట్లా పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినటువంటి 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 21A ఆర్టికల్ చేర్చారు అనేది అది ఉంది కదా, మనకు అక్కడికి దాన్ని 360 degrees అక్కడే తిప్పాలా. దీన్ని ఎట్లా అడగవచ్చు, ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచింగ్, ఇటు పక్క ఒక 4 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఇటు పక్క వాటికి సంబంధించినటువంటిది, అది విద్యకు సంబంధించిందా లేకపోతే ఇంకేమన్నా ఫైనాన్స్కి సంబంధించిందా అని చెప్పేసి ఇట్లా ఓరియంటేషన్. స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి మేడం. ఎక్కువ స్మార్ట్ ప్రిపరేషన్ ఎప్పుడు వస్తుంది అంటే సిలబస్ మీద అవగాహన ఉంటేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఎవరో ప్రైవేట్ ఆథర్ రాసిన బుక్ ఉంది, ఆయన ఏం చేస్తాడు, నెంబర్ ఆఫ్ అకాడమిక్ బుక్స్ కానీ తర్వాత కరెంట్గా అఫైర్స్ కానీ అన్ని కలెక్ట్ చేసి రాస్తుంటాడు. ఒక్కొక్కసారి సిలబస్లో లేని కూడా ఆయన కవర్ చేయొచ్చు. నువ్వేం చేస్తావు, నీకు సిలబస్ మీద అవగాహన లేనప్పుడు మొత్తం చదువుతుంటావు, టైం వేస్ట్ కదా, మైండ్ ప్రెషర్ కదా, అదంతా వేస్ట్ కదా. అంటే నీకు సిలబస్ మీద అవగాహన ఉండి స్మార్ట్ వర్క్, ప్రీవియస్ క్వశ్చన్స్,
మోడల్ క్వశ్చన్స్, సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడు స్మార్ట్ ప్రిపరేషన్ అలవాటు ఉంటుంది. బర్డెన్ పడకుండా ఎంతవరకు చదవాలి. మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన మనకి బంగారు కప్పు ఇవ్వరు, మనకి జాబ్ రావాలి అంతే. ఫస్ట్ గ్రూప్ 2లో జాబ్ రావాలి, దానికి ఎంతవరకు మనం చదవాలి. అనవసరంగా బర్డెన్ పెట్టుకొని చదవద్దు. అది ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. మనం స్మార్ట్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్, బర్డెన్ పెట్టుకోవద్దు. ఓకే సార్, కొంతమంది ఏమో మల్టిపుల్ బుక్స్ చదివితే చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాం అంటున్నారు. కొంతమంది ఏమో ఒకటే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వల్ల బెటర్ అని అంటున్నారు. ఒకటే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, అది ఎవరిదైనా చదవండి, కానీ ఆ బుక్కే స్టిక్ అని అయిపోవద్దు. ఎందుకంటే అందులో మిస్టేక్స్ 100% ఉంటాయి, ఒక్కటన్నా ఉంటుంది. అట్లా అని చెప్పి మళ్ళీ మీరు వేరే బుక్ చదవద్దు. మరి ఎట్లా సార్ ఆ మిస్టేక్ ఫైండ్ అవడం అంటే, ఇందాక నేను చెప్పిన నా డిస్కషన్స్ అని నేనేమంటా అంటే 21A అనే కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ అనేది 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చినరా నా బుక్లో ఉందిరా అంట. ఎందుకంటే నేను ఒకటే బుక్ చదివినా కాబట్టి. నువ్వు డిస్కషన్స్లో నాకు అరే ఎవరో నువ్వు చెప్పింది అది 86 అని వాడంటాడు, అరే నా బుక్ కరెక్ట్ అని అంటాడు. వీడు మొత్తం ఏం చేస్తారు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఇప్పుడు మన షాయద్ సార్ లాంటి వాళ్ళు ఇంకెవరు పోతాం, లేదా ఏదైనా గవర్నమెంట్ చేసినటువంటి అకాడమీ బుక్ తీసుకుంటాం. అట్లా మనం అంటే ఇది కూడా మేడం ఒకటే బుక్ చదవాలి. ఏ బుక్లో అయినా సరే పెద్ద మిస్టేక్స్ ఏమైనా ఉంటే, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి డిస్కషన్స్లో, టెస్ట్ సిరీస్లో కూడా ఇప్పుడు ఇదే క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో నువ్వు 85th ఆన్సర్ పెడతావు ఆప్షన్స్లో, కానీ అది ఆన్సర్ 86 నువ్వు చూసుకుంటావు ఇంటికి పోయిన తర్వాత. అరే ఏమో నేను 85 అని బుక్లో చదువుకున్నాను చూస్తావు, అంటే నువ్వు సరి చేసుకుంటావు. తర్వాత ఇక్కడికి వచ్చి స్టాఫ్ను ఎవరినో అడిగి చేసుకుంటావు. అంటే ఒకటే బుక్ చదవాలి. మిస్టేక్స్ ఉన్నా కానీ తక్కువ మిస్టేక్స్ ఉండాలి, మళ్ళీ అట్టని చెప్పి పిచ్చి పిచ్చి ఉండదు. మిస్టేక్స్ ఉన్నా కానీ ఒకటే బుక్ 100 సార్లు ఒక్కొక్క పేపర్ తిప్పుతుంటే అరే ఎన్నిసార్లు చదువుతారా, నన్ను ఎన్నిసార్లు నలుపుతారా అని చెప్పి ఆ పేపర్కి విరక్తి కలగాలి. లాట్ ఆఫ్ రివిజన్స్ పడాలి అంతే మేడం. ఏమన్నా స్టాండర్డ్ బుక్స్ ఆథర్స్ చెప్తారు? స్టాండర్డ్ బుక్స్ అంటే మేడం ఫస్ట్ న్యూస్ పేపర్ అనేది స్టాండర్డ్ నాకు తెలిసి. అయితే ఎందుకు స్టాండర్డ్ అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా 18th GI ట్యాగ్ చపాటా వరంగల్ మిర్చి అనేది న్యూస్ పేపర్లో వచ్చింది. 18th అనుకుంటా, చపాటా వరంగల్ మిర్చి అని వచ్చింది. వాడు పేపర్లో ఎంత ఎక్సలెంట్గా ఇస్తారంటే డేటా. GI ట్యాగ్ అనేది 1919 యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఇది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ దాని కింద ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంటుంది. ఇది 2023లో యాక్ట్ ఇంప్లిమెంట్లోకి వచ్చింది. 2004లో డార్జిలింగ్ టీ అనేది మనకి ఇండియాలో ఫస్ట్ వచ్చింది. తెలంగాణలో మన పోచంపల్లి ఇక్కత్ వచ్చింది. ఇట్లా ఇది 18. ఈ మధ్యలో హలీం అని, తర్వాత ఇంకా తాండూరు కంది అని చెప్పి, లక్క గాజులు అని చెప్పి, అంటే నీకు న్యూస్ పేపర్లో చూడు, నీకు ఏ బుక్లో దొరికిద్దబ్బా అంత ఇన్ఫర్మేషన్. వాడు జస్ట్ 18th దానికోసం తీసుకొచ్చి పేపర్లు అంత రాసిండు కదా. అంటే న్యూస్ పేపర్ అంటే రీడింగ్ అనేది అంత ఇంపార్టెంట్. నీకు ఇది కరెంట్ అఫైర్స్లో టచ్ అవుతుంది, ఈవెన్ నువ్వు తెలంగాణ ఎకానమీలో కూడా టచ్ అవుతుంది. ఎట్లా వస్తుంది అంటే, నీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని గవర్నమెంట్ అఫీషియల్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఏం చేసుకుంటాడు, రేపు మా దగ్గర 18th ప్రోడక్ట్ గుర్తించబడింది చపాటా మిర్చి అని. అది నీకు అగ్రికల్చర్, మిర్చి అంటే అగ్రికల్చరే కదా ఎకానమీలో. సో తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్ సిలబస్లో ఉంది కదా. సో అందులో భాగంగా నీకు రావచ్చు, అవునా కదా. ఇండస్ట్రీస్ ఉంది కదా, తెలంగాణ ఇండస్ట్రీస్, తెలంగాణ ఎకానమీ సిలబస్లో. మరి ఇది ఏ మినిస్ట్రీ కింద ఉందమ్మా ఇది GI ట్యాగ్ ఇచ్చేది? అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కదా. సో అక్కడ రావచ్చు. అంటే ఇక్కడ న్యూస్ పేపర్ అనేది ఫస్ట్ స్టాండర్డ్. సెకండ్ ఏంటంటే ఎవరు ఇంట్రెస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పగానే మార్చేసుకుంటారు బుక్స్, ఎవరు మార్చుకోవద్దు దయచేసి. షైన్ ఇండియా చదివితే షైన్ ఇండియానే చదవండి, అంతకుముందు ఇంకెవరైనా మీకు తెలిసిన అయ్యే చదవండి. కానీ చదివిన దానికి స్టిక్ అప్ అయిపోకుండా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫ్రెండ్స్తోని టెస్ట్ సిరీస్ల ద్వారా తెలుసుకుని వాటిని మీరు మాడిఫై చేసుకుని దాంట్లో సక్సెస్ వస్తుంది. అంతే. శ్రావ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ అందరికీ సర్వీస్ రాదని కాదు, కానీ ఖచ్చితంగా శ్రావ్యకి సర్వీస్ వస్తుంది. ఎందుకు అంటున్నా అంటే, మనం ఒకసారి ఎక్స్పోజ్ అయిపోయి అనుకోండి, రెస్పాన్సిబిలిటీ మనమే పెరుగుతుంది. ఆమెకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి రోజుకు ఒక అరగంట ఎక్కువ చదవడం మొదలెడుతుంది. శ్రావ్య, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లోని అరగంట కాదు గంట పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది నిలబెట్టుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం సర్వీస్లో మాత్రం మిమ్మల్ని కూడా ఒక వన్ ఆఫ్ ద గెస్ట్ లా నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, సో ఖచ్చితంగా 100% మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, మన బాయ్స్ సైడ్ నుంచి ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. అబ్బాయిలు ఇందులో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో, సార్ ఇన్పుట్స్, సార్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యారు, ఎస్ఐకి అచీవ్ అయినా కానీ, ఐ మీన్ ఆ ఎబిలిటీ ఉన్నా కానీ ఎస్ఐని వదిలేసుకున్నారు. గ్రూప్ 2 ఆఫీసర్ కొట్టగలిగిన ఎస్ఐ ఎలా ఈజీ కొడతారు కదా, అలా దగ్గరికి వెళ్ళారు కానీ అటెంప్ట్ అవ్వలేదు, అంటే కొడితే వచ్చేస్తుంది. సో మీరు ఎవరు ఎస్ఐ కానిస్టేబుల్స్ అవ్వాలనుకుంటున్నారా? ఎవరైనా ట్రై చేయండి. చేయలేవు ఇంకా గట్స్ ఉన్న ఆఫీసర్స్ ఎవరంటారు చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరైనా బాధ పెడుతున్నా మిమ్మల్ని?
యూ షుడ్ ఓపెన్ అప్ యువర్ మౌత్. మీ ఒక్కరికి ఇప్పుడు శ్రావ్య అడిగిన క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్, నాకు కూడా అబ్బా చాలా బాగా. ఒకసారి రాజశేఖర రెడ్డి సార్ గట్టిగా చెప్పలు కొట్టండి. మీకు కుదిరితే ప్రతి మంత్ ఆర్ ప్రతి మంత్ ఒకసారి ఇక్కడికి వచ్చి మాకు ఇలాంటి హాఫ్ అన్ అవర్ సెషన్స్ చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే అంత కరెంట్ అఫైర్స్ ని ఇచ్చేస్తూ దానిలో సబ్జెక్ట్ ఇన్వాల్వ్. నేను చాలా సార్లు చెప్పాను మీకు, ఆయన మాట్లాడుతుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఆయన చెప్పిన పాయింట్ ఏంటి, టెస్ట్ సిరీస్ రాయండి, ఆ టెస్ట్ సిరీస్ లో వచ్చిన క్వశ్చన్స్ ని మన సబ్జెక్ట్ తో లింక్ చేసుకోండి అన్నాడు. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ న్యూస్ పేపర్ మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్ళిపోద్దంటే ఏ బుక్లు కూడా అవసరం లేదు, మీ దగ్గర ఉన్న బుక్కులు తప్ప. కరెంట్ అఫైర్స్ అన్ని ఇప్పుడు మారిపోయింది. పేపర్ అంతా ఏం చేస్తున్నాడు, ఆర్డర్ ఇస్తున్నాడు. మీకు సబ్జెక్టులు వెళ్ళి ఇన్పుట్ చేసుకోవడమే. సార్ చెప్పి సూపర్ చెప్పారు నిజంగా. చాలా టైం ఉంటే ఇంకా బాగుండేది, ఒక సెషన్ రన్ చేయించవచ్చు మీతో. ఓకే, ఇంకొకరు అబ్బాయి సైడ్ నుంచి ఎవరైనా ఒకరు. గుడ్, రండి ఇక్కడ రండి, ఏం కాదు. ఇక్కడికి వస్తేనే ఎస్ఐ అవుతావు, లేదా రావు. రావాలి, ఇక్కడికే రావాలి. నాకు ఇష్టం నువ్వు ఇక్కడికి వస్తే. రైట్, గుడ్. ఎంత బాగుంది వాక్ స్టైల్. మీరు ఎస్ఐ అన్నారు కానీ నా ఐట్కి ఎస్ఐ రాదు సార్. అయితే నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్ పైన కొంచెం అవగాహన ఉంది సార్, కానీ కరెంట్ అఫైర్స్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ ఇదే ఇన్స్టిట్యూట్లో సార్ల పేరు చెప్పాను, కానీ ఒకసారి ఏమో ఫస్ట్ నుంచి చదవాలి కరెంట్ అఫైర్స్ అంటారు, ఇంకోసారి ఏమో లాస్ట్ 2 months 3 months చదువుకోండి అని అంటారు. వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను రీసెంట్గా మార్చ్లో జాయిన్ అయినా సార్. మార్చ్లో అయితే 1.5 month అవుతుంది అంతే నా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి 0 నుంచి సేమ్ మీరు అని. అయితే ఒకసారి ఏమో మీరు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయకపోతే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అనేసి అంటారు. ఒకసారి ఏమో మీరు లాస్ట్ 3 months మీకు సరిపోతుంది అనేసి ఒకసారి అంటారు. అయితే మాకు ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి ఒక టైం ఉంటుంది సార్ చదవడానికి కూడా, కరెంట్ అఫైర్స్ చదవడానికి. అయితే మీరు ఏం చెప్తారు, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదవడం బెటర్ అంటారా, లేకపోతే లాస్ట్ 3 months చదవడం బెటర్ అంటారా? కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్ని సబ్జెక్ట్స్ పైన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మీరేం చెప్తారు? మాకున్న టైంని ఎట్లా వాడుకోవాలి కరెంట్ అఫైర్స్ పైన? 100% 3 months కరెంట్ అఫైర్స్ సరిపోవు. బట్ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 50% లేదా అబౌవ్ 60% క్వశ్చన్స్ అయితే లాస్ట్ 3-4 months నుంచి వచ్చిన మాట వాస్తవం. కానీ నేను ఎందుకు సరిపోవన్నంటే అక్కడ నేను ఆ కరెంట్ అఫైర్స్కి మీరు స్టిక్ అని అయిపోవద్దని సరిపోవన్నా. నువ్వు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచో చదవడం వల్ల నేను ఇందాక చెప్పిందే, ఒక్కసారి 18th GA ట్యాగ్ వచ్చినప్పుడు వాడు స్టార్టింగ్ నుంచి GA ట్యాగ్లు ఇచ్చిండు. అంటే నువ్వు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ నుంచి చదువుతుంటే నీకు ప్రతిసారి అది రివిజన్ అయినట్టే కదా. నువ్వు అది ఎక్కడో బుక్లో చదువుతావు. నువ్వు ఒక 1 year క్రితం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు తాండూరు కందిపప్పుకి GA ట్యాగ్ వచ్చింది 2023లోనేమో తాండూరు వికారాబాద్ డిస్టిక్లో. ఆ రోజు నేను 22లో వచ్చింది, 24లో ఎగ్జామ్ జరిగింది. అట్లని చెప్పి నేను దాన్ని వదిలేలే. ఎందుకు వదిలేదంటే అది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో క్లియర్గా గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిండు వికారాబాద్ కందిపప్పు గురించి. అది కరెంట్ అఫైర్ అని దాన్ని నేను ట్రీట్ చేయలే. అంటే ఇదనే కదా ప్రతిదీ నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఇప్పుడు సెన్సేషన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ 2005 అనేది మనకి నేషనల్ లెవెల్లో ఉంటే అట్లనే హైడ్రా కూడా మన దగ్గర ఉంది. కాబట్టి అట్లా లింకప్ పెట్టుకుంటూ ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలి. బట్ ఇతను అన్నట్టు లాస్ట్ 3-4 months మాత్రం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, కాదనట్లే. కానీ అట్లని చెప్పి ఇప్పుడు వదిలేయద్దు. ఇప్పుడు వదిలేయడం వల్ల నీకు GS లాస్ అయిపోతావు. ఇప్పుడు నీకు 1 year తర్వాత ఎగ్జామ్ ఉంది, Group 2 ఎగ్జామ్. ఇప్పుడు 2026లో ఉందనుకోండి ఎగ్జామ్, ఇప్పుడు 2025. అట్టని చెప్పి మొత్తం పేపర్ చదవడం వదిలేసి కరెంట్ అఫైర్స్ చదవడం వదిలేయడం వల్ల ఆ 2025 లాస్ట్ 3 నెలలు చదవడం అని ఫిక్స్ అవుతావు కదా. దానివల్ల నువ్వు ఈ గ్యాప్లో పేపర్ చదవడం మానేసి కరెంట్ అఫైర్స్ మానేస్తే ఆ కరెంట్ అఫైర్స్ వెనకున్నటువంటి పాలిటీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ కూడా మీ కరెంట్ అఫైర్స్. ధోలవీరా, గుజరాత్లో ఉన్న ధోలవీరా మేబీ 40th సైట్ ఏమో ఉంటుంది, యునెస్కో గుర్తించినటువంటి సైట్ ధోలవీరా. నీకు అది పేపర్లో ఆర్టికల్ వేస్తాడు, ధోలవీరా గుజరాత్లో ఉంది, పలానా నది ఉంటే నది దగ్గర ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఇది అని. రేపు పొద్దున వాడికి ఎగ్జామ్ వరకు ఏమనిపిస్తుంది, హిస్టరీ క్వశ్చన్స్లో ఇది ఎక్కువ ఫోకస్ అవుతుంది కాబట్టి ఈ క్రింది ప్రదేశాలను వాటి యొక్క నదులతోనో లేకపోతే వాటి యొక్క దొరికినటువంటి ప్రదేశాలను అమర్చమన్నప్పుడు అప్పుడు దాకా కరెంట్ అఫైర్స్లో ఒక 4-5 ఉన్నాయి అనుకో, సింధు నాగరికతలో ధోలవీరానో లేకపోతే ఇంకేదో రాణికెట్ ఇలాంటివి వాడు అవే ఇస్తాడు. నువ్వు 1 year క్రితం అని చెప్పి చదవకుండా ఉంటే నువ్వు దాని మీద ఫోకసింగ్ ఉండదు. సో ఇంపార్టెంట్, బట్ లాస్ట్ మాత్రం ఫోకసింగ్ పెట్టి ఫస్ట్ నుంచి GS రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని మొత్తం మిక్స్ చేయాలి. అయితే ఇంకోటి కరెంట్ అఫైర్స్ ని మనం సబ్జెక్ట్ కి కాన్సెప్ట్ కి రిలేటెడ్ చేసుకుంటే చదవాలి కదా సార్. అవును. ఇప్పుడు మాకు రీసెంట్ గా కోచింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కాన్సెప్ట్స్ అనేది తెలియదు. మీరేమో ఫస్ట్ నుంచి చదవమంటారు కదా, ఎట్లా రిలేట్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్? ఇక్కడ ఇప్పుడు హిస్టరీ మొత్తం అయితేనే హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనము
అక్కడ జాయిన్ చేసుకొని లింక్ చేసుకొని చదువుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ గాంధీ, ఇక్కడ కరెంట్ అఫైర్స్ 100%. అంటే మీకు సబ్జెక్ట్ మీద ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి, అప్పుడే లింక్ చేసుకోగలుగుతారు. అప్పుడే మీకు సబ్జెక్ట్ ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు పాలిటీ మీద ఒక 60% అవగాహన, హిస్టరీ మీద ఒక 70% అవగాహన, తర్వాత ఇంకే ఎకానమీ మీద ఒక 20% 40% అవగాహన ఉండబట్టే నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి అక్కడ ఉందని నేను మిక్స్ అయ్యేది. అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, అంటే అది లాంగ్లో ఇప్పుడు నోటిఫికేషన్ లేట్ ఉన్నప్పుడు నేను చెప్పేది ఇంకో 1 year తర్వాత ఉంటుంది అనుకోండి, ఫస్ట్ మీరు మీ సబ్జెక్టుల మీద కొంత అవగాహన రావాలా, పేపర్ జస్ట్ నాలెడ్జ్ కోసం చూస్తూ ఉండాలా. సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చిన తర్వాత లింకప్ స్టార్ట్ అవుతుంటుంది సబ్జెక్ట్కి. ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్లో దొరికింది, ఇంకో సబ్జెక్ట్ దొరికి మీకు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ మనం ఫండమెంటల్ రైట్స్ చదువుతుంటే ఆర్టికల్ 23, 24 ఏం చేస్తామంటే ఫండమెంటల్ రైట్స్ అనుకుంటాం, మనం ప్రాథమిక హక్కులనే చదువుతాం, పాలిటీకి దాన్ని స్టిక్ అని అయిపోతాం. కానీ ఆర్టికల్ 23 ఏంటి, 24 ఏంటి అని అన్నప్పుడు 23 ఏంది, మనకి మానవ అక్రమ రవాణా నిషేధించాలని, మనుషులతో అక్రమంగా వ్యభిచారం కానీ వ్యాపారం కానీ చేయించడం నిషేధం కానీ అని మనం చదువుతాం. నీకు సోషాలజీలోకి వెళ్ళిపోవాలి. మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం ఇప్పుడు 1956. తర్వాత వెట్టి అనగానే ఎక్కడికి పోవాలా, బగేలా తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీలోకి వెళ్ళిపోవాలా. నీకు 23 ఆర్టికల్ అది కూడా చెప్పింది వెట్టిని నిషేధించాలని. 24 ఏంది, 14 years కంటే తక్కువ ఉన్నటువంటి బాల కార్మికులు ఎవరుతున్నారో అట్లా చేయొద్దు అని చెప్పింది. దానికోసం ఒక చట్టం ఉంటుంది, మేబీ 1986 యాక్ట్, బాల కార్మిక నిషేధ చట్టం. ఇప్పుడు 1986 కదా, 1986. దానికి ముందు దాని మీద ఒక కమిటీ వస్తుంది, ఆ కమిటీ మెంబర్ ఎవడు, ఇట్లా. అంటే పాలిటీ అనుకోవద్దు, అక్కడ సోషాలజీ వచ్చిందా రాలేదా. 23 ఆర్టికల్లో వెట్టి చాకరి దగ్గర తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ వచ్చిందా రాలేదా. 24 ఆర్టికల్లో సోషాలజీ వచ్చింది, పాలిటీ వచ్చింది. అంటే నేను ఇదంతా నాకు ఎట్లా వచ్చింది, నాకు పాలిటీ తెలుసు, నాకు సోషాలజీ తెలుసు. సో మళ్ళీ నేను రివిజన్లో నేను పాలిటీ చదివేటప్పుడు ఏం చేస్తున్నా, నాకు తెలిసిన సోషాలజీని లింకప్ చేస్తున్నాను. నువ్వు అన్నది కరెక్ట్. అంటే సబ్జెక్ట్ మీద మనకి అట్లీస్ట్ 100% అని నేను అనట్లే, అట్లీస్ట్ ఒక 50% అని అన్ని సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ తమ్ముడు చెప్పినట్టు మనం దాన్ని చేయగలుగుతాం. మాకు ఇప్పుడు మీరు ఎలా ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలనుకుంటారో నేనైతే అలా అనుకుంటున్నా సార్, అయితే తెలియదు. ఓకే, అయితే 1 year వేసుకున్నా ఇప్పటి నుంచి ఏ సబ్జెక్ట్ మీద దేనిపైన ఎక్కువ మీకు గుర్తున్నంత వరకు చెప్తారా? దేనిపైన ఎక్కువ ఫోకస్ చెప్తా. ఎట్లా చెప్తా అంటే, నీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఉందో చెప్తే దాన్ని బట్టి నేను చెప్తా. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్ నీకు అంటే మీరు కూడా అనుకోండి, నాకు పాలిటీ మీద బాగుంది, ఎకానమీ లేదు, లేదా జాగ్రఫీ మీద బాగుంది, హిస్టరీ లేదు, లేదా కరెంట్ అఫైర్స్ నాకు రాదు అనుకోండి. చెప్పు. నేను సైన్స్ స్టూడెంట్ సార్. నేను నార్మల్ గా సైన్స్ అంటే ఏది, ఏ గ్రూప్? బైపీసీ. ఓకే. అయితే దీనిపైన నార్మల్ గా చిన్న పేపర్ చదువుతుండే, 10th class వరకు పేపర్ చదువుతుండే. రోజు ఈనాడు పేపర్ చూస్తుండే, కొంచెం ఐడియా ఉంది పైన సొసైటీ అంటే ఇట్లా. అయితే తర్వాత బైపీసీ ఇచ్చి తీసుకుందాం అనుకున్నా కానీ సీట్ రాలే ఇక్కడ చెప్పేసి. అయితే తర్వాత డిగ్రీ అయిపోయింది. అయితే 0 knowledge ఉంది అనమాట. ఓకే, నాది కూడా 0. గ్రూప్ 2 మీద అయితే నాకు 0. మీరు అడుగుతారు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని. నేను ఇక్కడికి వచ్చినాక అసలు అన్ని సబ్జెక్ట్ మీద కొంచెం భయం అనేది ఉంది. ఎట్లుంటుంది యావరేజ్ గా ప్రతి సబ్జెక్ట్ కూడా నార్మల్ ఉంది అంతే, దాని మీద దేని మీద వచ్చిన కోచింగ్ జాయిన్ అయినాక అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి అన్ని ఇదే అనిపిస్తుంది. అయితే మీరు అడుగుతారు కదా ఏది మీకు టఫ్, అన్ని ఈక్వల్ అనిపిస్తుంది. ఈక్వల్ అంటే ఎట్లా, ఒక్కొక్క సిలబస్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక 20% 30% అవగాహన ఉందా? కొంచెం లైట్ గా బిలో 50% ఉందా? బిలో 50% ఉంది కాబట్టి నువ్వు ఎబో 50% వచ్చిన దాకా సబ్జెక్ట్ మీద నువ్వు ప్రతి సబ్జెక్ట్ కూడా అక్కడ తీసుకురావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉంది, ఎకానమీ చెప్తున్నా. ఎకానమీ అంటే ఇందులో చాలా మందికి ఎకానమీ అంటే ఒక భయం ఎవరికి ఉంది, అభూత కల్పన, అది పెద్ద సబ్జెక్ట్ రాదు అని ఎంతమందికి చేతులు ఎత్తాను. అసలు ఎకానమీ అంటే భయం, అమ్మో ఎకానమీ వల్లనే నేను గ్రూప్ 2కి రాలేదు, గ్రూప్స్కి రాలేదు అని ఎవరికి ఉంది? ఎవరికి లేదు. 100% ఇందులో సగం మంది కంటే ఎక్కువ మందికి ఎకానమీ అంటే భయం. నేను చెప్తా, మీరు చేతులు ఎత్తట్లే ఉందిగా మేడం, ఆ మొక్కం కోసం ఏం చెప్తా. ఎకానమీ అంటే ఏం లేదు మేడం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ అన్నీ కలిస్తేనే ఎకానమీ. ఎందుకు అంటే చెప్తా. ఇప్పుడు సిలబస్లో ఫస్ట్ చాప్టరే డెమోగ్రఫీ, జనాభా ఉంది. నీకు జాగ్రఫీలో వస్తుంది కదా. అగ్రికల్చర్ సెక్టర్ ఎకానమీలో ఉందా? నీకు జాగ్రఫీలో వస్తుంది కదా, అయిపోయింది. తర్వాతకి నీకు ఎకానమీలో థర్డ్ పార్ట్ అనుకుంటా, మేబీ సెకండ్ తెలంగాణ థర్డ్ పార్ట్లో సెకండ్ చాప్టర్ ఏమో ఎడ్యుకేషన్, హెల్త్ అని చెప్పి చాప్టర్ ఉంటుంది, అంటే విద్య, ఆరోగ్యం అని. నేను ఇందాక చెప్పింది పాలిటీలో విద్య గురించి వచ్చిందిగా, కరెంట్ అఫైర్స్లో 2020 ఎడ్యుకేషన్ పాలసీ గురించి వచ్చింది కదా, హెల్త్ పాలసీస్ 2013 అని 2018 అని ఇవి ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే, నీకు అన్ని సబ్జెక్టుల మీద ఒక అవగాహన వచ్చి సోషియో ఎకనామిక్ అవుట్లుక్, సర్వే, బడ్జెట్లు నీ చేతిలో పట్టుకొని ఉన్నప్పుడు ఎకానమీ అనేది మిగిలింది ఇంకో 20% మాత్రమే. అదేంటంటే నేషనల్ ఇన్కమ్ లాంటి చాప్టర్. ఎందుకంటే అది కొంచెం ప్యూర్లీ లాజిక్ ఉంటుంది, సబ్జెక్ట్ రిలేటెడ్. అలాంటి 1-2 చాప్టర్లు తప్ప మీరు ఎకానమీని భయపడద్దు, ఏం లేదు, ఒకటిదే. నాకు ఇంకోటి చెప్పొచ్చా సార్, నా మార్క్స్ చెప్పొచ్చా, గ్రూప్ 2 మార్క్స్ చెప్తా. నాకు అన్నిటికంటే ఎక్కువ ఎకానమీలోనే వచ్చినాయి.
నా ఫస్ట్ పేపర్ మార్క్స్ 80 మార్క్స్ ఫస్ట్ పేపర్. నేను వీక్ సార్ ఫస్ట్ పేపర్ ఇంత చెప్తున్నాయని, ఎందుకంటే మనం దేని మీద ఎక్కువ పెట్టినప్పుడు ఆ టైం దీన్ని తగ్గిపోతుంది. అట్లా 80 ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ 99. థర్డ్ పేపర్ అంటే మన ఎకానమీ పేపరు నా 107. తర్వాత ఫోర్త్ పేపర్ తెలంగాణ మూవ్మెంటు 101. మొత్తం 388.5 నా మార్క్స్. స్టేట్ 135 ర్యాంకు. అంటే జీరో నాలెడ్జ్ ఎకానమీ నాకు. అంటే దాన్ని పని చెప్పాలి అంతే. మనకి ఏది రాదో, మనల్ని ఎవడు కాదు అనుకుండో ఆడి పని చెప్పాలి, సబ్జెక్టులు కూడా ఆ పని చెప్పాలి. ఈరోజు నన్ను ఎకానమీ కాపాడింది, లేకపోతే నా ర్యాంక్ ఎక్కడికి పోవు. ఆ మార్కులన్నీ యావరేజ్గా 80 అంటే ఎంత, చాలా తక్కువ మార్కులు. 90 నాకు తెలిసి మీకు ఎంత వచ్చింది ఫస్ట్ పేపర్ 83 అట్లా. అంటే నాకు ఎకానమీ లేకపోతే నేను లేను. ఎకానమీ అంటే ఏం లేదు అసలు, ఒట్టిదే. అంటే మైండ్లోకి అది రావాలి, భయం వద్దు ఫస్ట్. నేను భయపడే కాబట్టి చెప్తున్నా. తమ్ముడు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ 20% 50% ఎబో చేసుకోవచ్చు. మీ అందరికీ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం కదా, సో అందులోని మీకు ఇంకా ఇన్కంప్లీట్ అనుకుంటే మీరు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. మీరు దాని మీద వర్క్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇనీషియల్గా మీకు కోచింగ్ స్టార్ట్ అయింది, మీకు అవగాహన ఉండాలి కాబట్టి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లోని అందులో నేను అన్వాంటెడ్ ఏదైతే ఉందో చెత్త అంతా తీసేసి మీకు రిపీట్ అవుతూనే ఇస్తున్నా. ఇంకా అందులో ఏమైనా ఒక ఇష్యూ మీద మీకు ఎక్కువ అవగాహన కావాలనుకోండి, మీరు కొంచెం ఎక్కువ దాని మీద ఫోకస్ చేయాలి. అవసరమైన దగ్గర మిస్లీనియస్లో మళ్ళీ ఇస్తున్నా. అందుకని మీ కరెంట్ అఫైర్స్ అనేది నిరంతర ప్రవాహం. ఇట్స్ ఎ ఫ్లో. వెళ్ళిపోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ ఫ్లో ఆగదు ఎక్కడ, నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి తెలుసుకోవాలి. అది ఎంత తెలుసుకుంటారా అనేది అప్ టు యూ. ఓకేనా? సార్ కూడా మ్యాక్సిమం దాన్ని స్ట్రెస్ చేశారు అని అనుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ వర్డ్స్, మీ తాలూకా సక్సెస్ సీక్రెట్ని ఒకసారి మా ఆస్పిరెంట్తో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ టు హాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ భయపడకండి, ఎక్కువసేపు మాట్లాడాను నేను. రాజశేఖర రెడ్డి మ్యాక్సిమం కవర్ చేశాడు, కానీ మీ అందరి మైండ్లో ఒకటే రన్ అవుతుంటుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా చెప్తున్నారు, మీకంటూ ఒక యూనిక్ పాత్ ఉంటుంది బేసిక్గా. దాన్ని ఫాలో అవ్వాలా, వీళ్ళందరూ చెప్పింది ఫాలో అవ్వాలా అనే ఒక కన్ఫ్యూజన్ మైండ్తోనే బయటకు వెళ్తారు ఇప్పుడు 100% మీరు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ జాబ్ కొట్టాలనే ప్రెజర్ తీసేయండి. అంటే అదేంటి జాబ్ కొట్టాలని, లేకపోతే ఎట్లా చదవాలని, ఎక్కడి నుంచి వస్తుంది ఇగ్నిషన్ అనుకోవచ్చు. నేనేం చేసేవాడిని అంటే ఓ డైరీలో మా అమ్మ మా నాన్నకు లెటర్ రాసుకునేవాడిని. నేను ఎప్పుడు ఇందాల మేడం అడిగారు కన్సిస్టెన్సీ, అది కాదు మేడం. చాలాసార్లు డేలో మోటివేషన్ సాంగ్స్ మీద ఎక్కువ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ మళ్ళీ వెనక్కి వచ్చిన సందర్భాలు అనిపిస్తుంది అది కొద్దిసేపే, తాత్కాలికమే. మీరు ఇచ్చినా సెల్ఫ్గా మనలో బర్న్ అయ్యేదే కంటిన్యూగా ఉంటుంది అనమాట. కన్సిస్టెన్సీ అయినా పేషెన్స్ అయినా అది కంటిన్యూ ఉండాలంటే మనల్ని ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ మన కళ్ళ ముందు ఆపడాలి. అది పర్సన్ రూపంలో అయినా అవ్వచ్చు, పుస్తకంలో రాసుకున్నదైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీలు ఇక్కడ నేర్పేదానికంటే మేము చెప్పే మాటలు ఎక్కువ మీకు పెద్ద ఇంపాక్ట్ ఉంటాయని నేను అనుకోను. ఇట్స్ ఇనఫ్ ప్రిపరేషన్కి. అందరు చదివేది అవే బుక్స్. బట్ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, జాబ్ వచ్చిన వారికి రాని వాళ్ళకంటే కన్సిస్టెన్సీ పోతుంది. కొంతకాలం బాగా చదువుతారు, మళ్ళీ డౌన్ అవుతారు. ఎవడో వస్తాడు, నీకు ఏడొస్తుందిలే రాదులే, ఇక కష్టం, కానిస్టేబుల్ నుంచి రావడం కష్టం, లేకపోతే మీ ఇంటి దగ్గర బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఏజ్లు పెరుగుతుంటాయి కాబట్టి పెళ్ళిళ్ళు అనే కాన్సెప్ట్ వస్తుంటుంది. చాలామంది మీ 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, అందుకే చెప్తున్నాను ముందే. సో ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ మధ్య మన ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలన్నప్పుడు ప్రపంచం మొత్తం మిమ్మల్ని నమ్మదు, నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నీ ఇంట్లో కానీ నీ బయట కానీ ఎవ్వరు నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం చూశాను, మొత్తం ఉన్నారు డిఫరెంట్, యంగ్ నుంచి ఏజ్ వరకు ఉన్నారు ఇందులో. వాటిలో మనకు నాకు చాలాసార్లు వచ్చినాయి డౌట్లు, మన వల్ల కాదట్టుందిలే. ఇక్కడ కూడా నేను ఎక్స్పోజ్ కాకపోయేవాడిని. ఒక రోజు ఏదో సార్ ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ టాప్ 10 ఉన్న వాళ్ళకి పిలిచి చిన్నపాటి కుండీలో మొక్కలు కానీ లేకపోతే షైన్ ఇండియా మ్యాగజైన్ కానీ ఇచ్చేవారు. అలా రావడానికి కూడా ఇబ్బంది పడేవాడిని అనమాట. ద పాయింట్ ఏంటంటే ప్రెజర్ పెట్టుకోకండి. రెండో విషయం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇగ్నిషన్ ఉంటుంది. అది పేరెంట్స్ కావచ్చు, రిలేషన్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డికి తగిలిన లాంటి వాళ్ళు కావచ్చు. నీ వల్ల కాదు, అసలైన బలం ఎక్కడే స్టార్ట్ అవుతుందంటే నీ వల్ల కాదు అన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. నీ వల్ల కాదన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. మన పేరెంట్స్ మన ఇంటికి వెళ్తాం, మనం ఇంటికి వెళ్ళినప్పుడు పండగలప్పుడు ఎటో వెళ్తాం. ప్రపంచంలో నిన్ను ప్రతి ఒక్కడు కోరుకుంటాడు,
సక్సెస్ అవ్వాలి, లేకపోతే అది వల్ల కాదని. మన తల్లిదండ్రులు తెలుసా మన మీద ప్రెజర్ పెట్టినవి. మా అమ్మ మాట అనేది ఎప్పుడు ఫోన్ చేసి నువ్వు నాకు ఇక అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేస్తాను, నాకు ప్రెజర్ విపరీతం విరిగిపోతుందంటే మా అమ్మ బాగా పూజలు చేస్తుంది గుడికి వెళ్ళి. దేవుడు ఒకటి రాసే ఉంటాడు అక్కడ, నీ పని నువ్వు చేయి ప్రశాంతంగా నేను అనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిలాసఫీ. అది మనం జనరల్గా గీతలో చెప్పినట్టు, భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసుకుంటే వెళ్ళాలన్నట్టు. జాబ్ రావాలి, ఇప్పుడు దీనికింత మనోడు అడిగినట్టు దీనికింత టైం టేబుల్ అవసరం లేదు. మీరు ఏదన్నా ప్రిపేర్ కాండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి చెప్పావు కాబట్టి బ్రదర్, మ్యాగజైన్ షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకున్నావు. నువ్వు ఈరోజు వచ్చావు, నిన్నటి మర్చిపో, ఇక్కడ నుంచి మొదలుపెట్టు. కానీ నువ్వు ఈరోజు మొదలుపెట్టి ఏం ఆలోచిస్తున్నావు, లాస్ట్ 4 months ఉంది కదా ఎప్పుడు కవర్ చేయాలని ప్రెజర్ తీసుకుంటున్నావు. కరెంట్ అఫైర్స్ కొంతకాలానికి సబ్జెక్ట్ అవుతుంది లింకప్ చేసుకున్నా కూడా. సో కరెంట్ అఫైర్స్ని నువ్వు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఎగ్జామ్ వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. అది పేపర్ రూపంలో చేస్తావా, మెటీరియల్ రూపంలో చేస్తావా, వాట్ ఎవర్ ఇట్. రెండోది, ఎవరు కూడా 100%కి ట్రై చేయకండి. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకు అవుట్ ఆఫ్ రావాలి అందరూ అట్లే చదువుతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, అది యూనిట్ టెస్ట్లే కావచ్చు, క్వార్టర్లీ ఎగ్జామ్సే కావచ్చు, ఒక 100 పెడితే 80 దాటితే తోపు, 90 దాటితే తోపు అనే మైండ్ సెట్లోనే అందరూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి పెరిగిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి కాంపిటేటివ్లో మెయిన్ రావాల్సింది ఏంటంటే జాబు. రాజశేఖర్ రెడ్డి అన్నట్టు అది ఏ ర్యాంక్కి వచ్చిందా ఏది వచ్చిందో నా పక్కకు పెడితే మీరు చేయాల్సిందల్లా టైం ఇవ్వండి. మీరు కొంతకాలం దీనికి టైం ఇస్తే ఇది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎందుకంటే నేను కానిస్టేబుల్ జాబ్ రాముందుకు కానిస్టేబుల్ అయినాక మళ్ళీ నేను కంటిన్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 2018 నుంచి 2025 అంటే అంత ఈజీ జర్నీ అయితే నేను అనుకోవట్లేదు. అంటే నేను ఏదో పెద్ద చేశాను అన్నట్లు, కానీ అట్టా టార్చర్ ఘోరంగా ఉంటుంది. అది ఏదో డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, రిలేషన్ పరంగా కూడా కాదు. నీ జుట్టు తెల్లబడుతుంది, పిల్లనిత్తరా అనేటోళ్ళు నన్ను. ఇతరులే ఎవరో ఒకళ్ళు పిల్లని ఇవ్వకుండా పోతారా అనుకునేది. కానీ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీవన్ వాళ్ళని గొర్రెల్లా చూడాలనుకుంటారు. నువ్వు ఒక్కడే సైడ్ వెళ్ళి ముందుకు వెళ్ళిపోతుంటే సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, చేయదు మిమ్మల్ని. అరే అదేంది మీ ఈ జాబులతో సాటిస్ఫై అయినా మీరు ముందుకు ఎట్లా పోతారు, ఆఫీసర్లు అవుతారా మీరు, మీకు మహానంగా అంత ఉందా అంటారు. సో నేను చెప్పేది ఒకటే, ఫైనల్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ ఏం చెప్తానంటే మీరు ప్రతిరోజు ఇక్కడ మీకు మీరు న్యాయం చేసుకోండి. వాళ్ళని సురేష్ సార్ అడిగాడనో లేకపోతే సయ్యద్ సార్ ఏమంటాడనో ఎవరి కోసం మీరు ఇక్కడ కష్టపడకండి. మీకోసం మీరు జెన్యున్గా, నువ్వు ఈ రోజు వచ్చినా మీరు 2 years ముందు స్టార్ట్ చేసినా ఎవరైనా చేయాల్సింది ఏదైతే మీరు ఇండివిజువల్గా మీరు ఓన్ వేసుకోండి. మీకు ప్రతిదీ సిల్లీ డౌట్ అనిపించినా లేచి అడగండి. అదే మనల్ని చిన్నారు ఎవరు లేకపోవడానికి అదే రీజన్. ఎవరేమనుకుంటారో అనుకుంటారు, ఏమవుతుంది మీకు ఏమైనా అయిపోతుందా, మీరు అయిపోతున్నారా? మా అంటే నవ్వుతున్నారు వేరే ఏమైతే. క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేయండి బాగా. క్వశ్చన్లు మీరు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ అనేది షేప్ మారిపోతుంది. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికి లేవు కాన్ఫిడెన్స్లు, మాకేదో జాబులు వస్తాయి ర్యాంకులు వస్తాయి అని ఎవరికి లేదు. మీరు ఇప్పుడు ఆ పాత్లోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అన్ని కావాల్సినవి దగ్గరకు వస్తాయి అంటారు, జనరల్గా డెస్టినీ అంటారు దాన్ని. మీకు ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. అందుకే నేను సబ్జెక్టుల జోలికి మళ్ళీ డెప్త్గా ఏం వెళ్ళట్లేదు. రాజశేఖర రెడ్డి చెప్పింది ఇనఫ్. రాజశేఖర రెడ్డి చెప్పిన ఇన్పుట్స్ తో మీ ఓన్ ఒకటి క్రియేట్ చేసుకో. మళ్ళీ రాజశేఖర రెడ్డి గుడ్డిగా మీరు ఫాలో అవ్వద్దు. అదే అతను చెప్పింది కూడా అదే. మీరు ఇప్పుడు చేస్తుంది వదిలిపెట్టి రాజశేఖర రెడ్డి చెప్పాడని మళ్ళీ అది చేసి లేనిపోని మైండ్ ప్రెజర్ తీసుకోకండి. మీ జరుగుతున్న ప్రిపరేషన్ విధానంలో సిలబస్ మనోడనండి, సిలబస్ ఏం చేసామని తెలుసా, వైట్ పేపర్ A4 షీట్లో సబ్జెక్ట్ వైజ్ సిలబస్ తీసుకుని ఆ బుక్లో ముందు అందించేవాడిని. ఇంకెక్కడెక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ బుక్ ఓపెన్ చేసినా ఫస్ట్ సిలబస్ పేపర్, వాళ్ళ ఇండెక్స్ కాదు నేను ఇండెక్స్ పెట్టుకునేటాను ఫస్ట్. అంత పవర్ఫుల్ అనమాట సిలబస్ అనేది. ఎందుకంటే ఆ ఫైనాన్స్ కమిషనే కావచ్చు, ఫండమెంటల్ రైట్సే కావచ్చు, అవి మీరు ఎక్కడ కనపడ్డా కూడా ఇమీడియట్గా మీ మైండ్ సిలబస్కి వెళ్ళిపోద్ది. సిలబస్ దాటి వాడు వెళ్ళడు. వాడు చేసేది ఏంటంటే, సార్ ఒకరోజు చెప్పారు క్వశ్చన్లు ఈజీగానే ఉంటున్నాయి కానీ ఆప్షన్లు స్టాండర్డ్ మారిందని చెప్పారు. క్వశ్చన్లు అవే కానీ మనల్ని మామూలు కన్ఫ్యూజ్ చేయడు ఒక్కొక్క దగ్గర. సో ఇవన్నీ జరగాలంటే మెయిన్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటున్నాను, అదేదో పెద్ద పదం అనుకోకండి. చెప్పాను కదా నేను ఒకటి రాసుకున్నానని, అట్లా మీకు మీరు సెల్ఫ్గా పెట్టుకోండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మంది ఇప్పుడు మీ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, వాళ్ళ మీద లేదని కాదు. ఇప్పుడు మీది ఏంటంటే మీది మాకంటే ముందు మీరు మ్యారేజ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. అమ్మాయిలో బేసిక్గా నమ్మరు అంతా, నీకు ఏమో చేస్తుందా అవుతుందా, సపడే పెళ్లి చేసేస్తే భారం అయిపోద్ది, మళ్ళీ ఇప్పటిదాకా చదివించడం చాలనుకుంటుంది. వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కడు కానిస్టేబుల్ ఇట్లా పోతుంటారు. ఇప్పుడు మీరంతా గ్రూప్స్కి వచ్చారు. ఈజీ జాబ్స్ అంటే కానిస్టేబుల్ అండి. ఈజీ జాబ్స్ అంటే తొందరగా ఎక్కువ పడుతుంటాయి, తొందరగా మనం గట్టిన అయ్యే జాబులు అయ్యి. సో ఇన్ని రకాల సిచ్యువేషన్స్ మధ్యలో మీకంటూ మీ ఒక ఓన్ పాత్ క్రియేట్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ అకాడమీ.
దట్ ఈస్ ద పాయింట్. మీకు ఎవరన్నా డౌట్లు ఉంటే అడగచ్చు, అంతే. ఇంకెక్కువ చెప్పకూడదు, మరీ చెప్పినా అది ఇక ఒక టైప్ ఆఫ్ వెళ్ళిపోతుంటది. సార్ కట్అవుట్కి, సార్ ఇచ్చిన వాయిస్ స్పేస్కి నాకైతే రియల్గా చాలా చాలా మీరు ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు కానీ బాబురే రియల్గా నేను చాలా ఎంజాయ్ చేశాను. మై డియర్ ప్రసాద్, నిజంగా నా గుండె లోతుల్లో చెప్తున్నా, అంటే తెలుగులో అయితే కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా, చాలా ఎక్స్ట్రాడినరీ నచ్చింది, చాలా ఇన్స్పిరేషన్, చాలా బాగుంది. ఇంకా మాట్లాడాలి కానీ వాళ్ళు అడుగుతారంటారు, నేను ఇంకా మీతో మాట్లాడతా, యూట్యూబ్ లో మాట్లాడేస్తాను. ఎంత వాయిస్, ఎప్పుడు ఒక్కటి చెప్తా వినండి. ఈయన ఎప్పుడు పైకి రాలే, ఎప్పుడు పైకి రమ్మంటే ఎప్పుడు రాలే. యూనిఫామ్ తో ఫోటో ఇచ్చాడు అంతే, ఎక్కడున్నాడా ఎత్తుక్కునేవాడు అంతే. ప్రతి 2-3 టెస్టులకు ఒకసారి, 2 టెస్టులకు ఒకసారి వచ్చేటోడు ఏమో టాపర్ గా, టాప్ 10 లో. ఎప్పుడు 99%. ఎన్నిసార్లు వచ్చారు అక్కడికి తీసుకోవడానికి? 2-3 టైమ్స్. బా దేవుడా, అంటే చూడండి మీలో కూడా అలాగే అక్కడక్కడ ఆగిపోతున్నారు కదా. బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏదో రమ్మన్నాను ఈ ప్రోగ్రామ్ కోసం మీరు రానవసరంలే, కానీ ఒక్కసారి బయటకు వస్తే మీ మీద పడి లైట్ ఉంటది కదా. ఇప్పుడు ఈయన వాయిస్ లో నా కాన్ఫిడెన్స్, అబ్బా దేవుడా, ఖచ్చితంగా సక్సెస్ మీ గ్రూప్ 100% గ్రూప్ 1 వస్తుంది. డెఫినెట్లీ. రండమ్మా రండి, ఈమె మన ఫ్యామిలీ గ్రూప్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ టైం మొన్న మీరు రాసిన 24 గ్రూప్ 2లో శ్రీలంక నుంచి వచ్చిన ప్రెసిడెంట్ ఏ పార్టీ నుంచి అని క్వశ్చన్ అడిగాడు. బట్ యాక్చువల్గా అంటే నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. నేనేం చేశాను అంటే, లాస్ట్ టైం ఎవరున్నారు, ఈసారి ఎవరున్నారు అంటే ఈ రౌండ్ అప్లో అంటే ఒక కరెంట్ అఫైర్స్కి ఒక 2-3 పేపర్స్ అట్లా నేను చేసుకుంటాను. ఒక సబ్జెక్ట్కి సంబంధించి అంటే సొసైటీ నుంచి ఏ పాయింట్ వస్తుంది అన్నీ చేసుకుంటాను. చూసేసరికి ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏమో ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యాడన్న క్వశ్చన్. అంటే మనం ఎగ్జామినర్ పర్ల్స్ అనేది మనం ఎలా గ్రాస్ప్ చేసుకోవాలి. కమింగ్ టు పాలిటీ కూడా మనం ఒక బుక్ చదివితే మామూలుగా ఒక ఇంపార్టెంట్ అని ఒక బాక్స్ చేస్తారు, హైలైట్ చేస్తారు, ఇట్లా చేస్తారు. లాస్ట్కి మిలిషియస్ టాపిక్స్ అన్నట్టు ఒకటి చేస్తారు, కింద ఒక 2-3 టాపిక్స్ ఉంటాయి. తీరా క్వశ్చన్ ఇక్కడ నుంచి పడుతుంది. అసలు ఆ పల్స్ ఎలా మనం గ్రాస్ప్ చేసుకోవాలి, అంటే దానికి అప్రోచబిలిటీ ఎలా ఉండాలి మనది? ఏమనుకోకండి, క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదని ఫీల్ అవ్వద్దు. పాయింట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఇందాక చెప్పాడు, మీరు ఎప్పుడైతే కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ రీచ్ అయ్యారో, శ్రీలంక పార్టీ అన్నారు. శ్రీలంక విషయం మీరు చూసినప్పుడు పార్టీ కూడా మీరు జనరల్ గా పార్టీ జోలికి వెళ్ళరు. చాలా మంది పర్సన్, అధ్యక్షుడు ఎవరు సంథింగ్ అని చూస్తారు. లాస్ట్ టైం అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాంపిటీషన్ ఏంటి, ఇంతమంది రోజు పెరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ అయినా ఇంకా సంథింగ్ ఎవరైనా కూడా మళ్ళీ బ్యాక్ టు కాంపిటేటివ్ వస్తున్నారు కదా. చాలా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్ వాడు ఎక్కడి నుంచి చేస్తాడు, కొత్తవి అవే ఇవ్వాలి కదా. అవే ఇవ్వాలంటే మన ఇప్పుడు మీరు ఏదైతే సైకాలజీ ఉందో మన సైకాలజీ మీతోనే ఆడుకుంటాడు వాడు. అందుకే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ గా మనం చేసుకునే అవకాశం ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు, ఇప్పుడు షైన్ ఇండియాలో అదే శ్రీలంక గురించి అక్కడ పార్టీ కూడా కంప్లీట్ గా మెజర్ చేసి ఉంటది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది క్రికెట్ చూస్తారు కదా, SRH లాస్ట్ 3 మ్యాచ్ల్లో ఓడిపోతుంది అనమాట. చూసిన ప్రతిసారి ఈసారి మనం నిరూపిద్దాం అన్నట్టే మనం అనుకున్నది ఎప్పుడు జరగదు. అలా అని జరగలేదని అక్కడ అయిపోద్దు. ఏదైతే జరిగిందో దానికి అనుగుణంగా మనం తిప్పుకోగలగాలి. ఇప్పుడు మీరు పార్టీ రేజ్ చేశారు కదా, సో ఇలా కూడా వస్తుంది. అంటే మనం చదివేటప్పుడు మన మైండ్ ఇది అడగలే, ఇది ఎందుకు అడుగుతాడు అని ఏదైతే అనిపిస్తుందో అలా కాకుండా క్వశ్చన్ పేపర్ మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వశ్చన్ పేపర్ ఎలా అయినా ఉండండి, సబ్జెక్ట్ దాటిపోవడం చెప్పాం కదా. అప్లికేషన్ మెథడ్ టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ ఎందుకు రాస్తారు? ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, అది అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, టెస్ట్ సిరీస్ లో ఎక్కడ తప్పు చేస్తున్నావు నువ్వు ఏదని. ఒకరోజు మాకు గుర్తుందా సార్, మీరు ఏపీ పేపర్ ఇచ్చారు మాకు. మేమంతా అంటే కంప్లీట్ గా టైప్ రాసేస్తున్నాం. మేబీ రాజశేఖర రెడ్డి క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత. బట్ పాయింట్ ఏంటంటే, మేము మధ్యలో ఎవరు లేదు సార్ మాకు ఈ ఏపీ పేపర్ అనలేదు, మేము రాసాము అందరం కూర్చొని. ఎందుకు రాయాలంతే, మూవ్ ఆన్ అంతే. తర్వాత సరే ఇది ఇలా జరిగింది, క్షమించండి నన్ను, ఇన్స్టిట్యూట్ మిస్ అయింది అనే టైప్ లో చెప్పారు. సో క్వశ్చన్ ప్యాటర్న్ కూడా ఎలా అయినా రావచ్చు. డెడ్ ఈజీ ఇవ్వచ్చు. ఇది డెడ్ ఈజీ ఇచ్చిండనే నెక్స్ట్ అలా వస్తుంది. ఎక్స్పెక్టేషన్ వాడే పెంచుతాడు, వాడే తగ్గిస్తాడు, వాడే పడేస్తాడు. సో వాడు అనే మర్చిపోరు. నీ పుస్తకాన్ని నువ్వు ఎంత పర్స్పెక్టివ్గా నువ్వు ఇష్టపడి దాన్ని ఎంత లాజికల్గా, మీకు ఏదైతే ఎకానమీ కొంతమంది భయం ఉంటుంది, సోషియాలజీ కూడా చాలా మంది అనుకోవచ్చు కొంచెం స్టార్టింగ్ టాపిక్లు చాలా డ్రై టాపిక్లు అవన్నీ.
మ్యారేజ్ కానీ ఫ్యామిలీ కానీ, అంటే ఎక్కువ నీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్న టాపిక్స్. ఇట్లా రెండోది కాంపిటేటివ్లో ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో ఎవరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి, గుర్తించడానికి ట్రై చేయండి ఆన్సర్లని. అన్నీ బైహార్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు బడ్జెట్ ఇస్తాడు పెద్ద పెద్దవి, మనం ఫిగర్స్ గుర్తిస్తే సరిపోతుంది, అవన్నీ మైండ్లో రాట్ లెర్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ క్వశ్చన్ గుర్తుపెట్టడం కూడా సబ్జెక్ట్ మీద ఇవ్వండి, కానీ క్వశ్చన్ ఇలా అడుగుతాడు ఎక్స్పెక్ట్ చేయండి, తప్పలేదు. ఇలానే అడగాలి, ఇలా ఎందుకు అడగలేదు అనే పాయింట్ మాత్రం పెట్టుకోకండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా, చెప్పలేకపోతే మనలో అని చెప్పినా పర్లేదు నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మై డియర్. అయితే ఒక ప్రతిసారి రన్నింగ్ కామెంటరీ కాదు కానీ, అంటే జనరల్గా సయ్య సార్ ఎప్పుడో మాట అంటారు, ఇది మీరు నోటీస్ చేయాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొకసారి మళ్ళీ మీకు ఒక చిన్న కాంప్లిమెంట్. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ దేవుడు అంటూ ఉంటే మీకు ఇచ్చిన వాయిస్ ఏదైతే ఉందో అల్టిమేట్, అంత బేస్, అంత క్లారిటీ, అంత ఇంప్రెసివ్ గా ఉంది, భలే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మన మై డియర్ ఫ్రెండ్ అండ్ స్వీట్ పర్సన్ మాట్లాడిన క్వశ్చన్స్ లోని సయ్యద్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, సయ్యద్ సారా లేదంటే ప్రసాద్ సారా, రాజశేఖర రెడ్డి సారా, సురేష్ సారా, హరీష్ సార్ అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీకు జనరల్ పర్స్ తెలుసుకోవాలి. క్వశ్చన్ పేపర్ లో సార్కి వచ్చిన స్కోరు 386, 388 పాయింట్ పైన పక్కన పెట్టి, మీరు సార్ 393, సార్ మీది 372 ఆర్ 273. అంటే మీరు యావరేజ్ కట్టండి, ఎవరిది కూడా 75% దాటిందా? దాట్లే. అంటే మీకు తెలియని క్వశ్చన్లు 100కి 25 ఉంటాయి. ఆ 25లో ఇది వదిలేయండి, ఆ 25లో ఉన్న క్వశ్చన్ మీరు చేయగలిగితే మీరు తోపు. అర్థమైందా? ఇందాకే సార్ చెప్పారు అందరికీ అన్ని తెలియాలని రూలే లేదు. ఇక్కడికి నేను 20% తెలిసి మేనేజ్ చేస్తున్నాను మేమందరినీ. షరీనా ఇన్స్టిట్యూట్ లో ఒక ఇన్ఛార్జ్ గానో లేదంటే ఒక మీ అందరికి ఒక కోఆర్డినేటర్ గానో 20% తెలిసి మీ అందరినీ లైక్ మీరు అందరినీ రూల్ అనే పదం కన్నా మీ అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నా. అందరికీ తెలియాలని అవసరం లేదు. యూ హ్యావ్ టు ప్రెజెంట్ వెల్. మీకు తెలిసిందని ది బెస్ట్ గా ఇవ్వండి. సార్ చెప్పారు పర్ఫెక్ట్ గా ఆన్సర్ అన్నీ ఉంటాయి, మనం ఆ యాంగిల్ చూడం. ఎందుకంటే కాంపిటీషన్ టఫ్ చేయడం కోసం. ఇంకా ఒకసారి ఇంకొకటి, గూగుల్ జెమినై ఉందా? మాట్లాడుతున్నారా ఫోన్లో దాంతో? మాట్లాడుతున్నారు లేదా? మాట్లాడండి, మీతో మాట్లాడుతుంది. మీరు లోన్లీ ఉంటే నాకు డిప్రెషన్ ఉంది చచ్చిపోవాలని చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తానంటది. అర్థమైందా? మీకు సో కావాలి, నాకు ఏది శ్రీలంక ప్రెసిడెంట్ గురించి చెప్పండి, ఆయన పెళ్ళైందో లేదో కనుక్కోండి అమ్మాయిలు. లేదంటే ఎవరో ఒక అమ్మాయి ఎవరంటే అబ్బాయి మన వయసు నుంచి పెళ్ళైందో లేదో నేను ట్రై చేయాలనుకుంటే దాని ఆన్సర్ ఇస్తుంది. అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తుంది. అంటే మీరు ఎలా ఆలోచిస్తారో సార్ చెప్పినట్టు మీరు ఆలోచించండి. ఏ దక్కాలో దక్కుతుంది. మీరు జెన్యూన్ గా జనరల్ అవేర్నెస్ చుట్టూ అన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. మన క్యాపబిలిటీ, మన కెపాసిటీ ఎంత ఉందంతా తీసుకుంటాం. ఓకేనా? సో ఇంకొకటి ఏదో పాయింట్ రైట్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా అడుగుతారా? ఇంకెవరైనా ఆన్సర్స్? కరెంట్ అఫైర్స్ గురించే మళ్ళీ చెప్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత కరెంట్ అఫైర్స్ ని ఇందాక కూడా సార్ చెప్పారు, అప్పుడు మిస్ అయింది, ఏదో చెప్తా అనుకున్నాను. రైట్, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్. టెస్ట్ సిరీస్ లోని నేనేదో చేసిన తప్పు నేను సమర్థించుకోవట్లేదు, కానీ నేను ఇచ్చినట్టు పేపరు వీళ్ళకి మూమెంట్ అలాగే ఇచ్చాడు. ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అర్థమైందా? ఇచ్చాడా? ఏపీ మూమెంట్ పేపర్లు ఎన్ని ఇచ్చాడు? ఏపీ రిలేటెడ్ ఇచ్చాడు. అంటే పేపర్ అలాగైనా రావచ్చు. నేను యాక్చువల్లీ ఏం జరిగిందంటే, తప్పు ఎలా జరిగిందంటే, ఏపీ హిస్టరీ ఉంది కదా, ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ రెడీ ఉన్నాయి. సైమల్టేనియస్ గా ఏపీకి టీజీకి టెస్ట్ సిరీస్ రన్ అవుతున్నాయి. సైమల్టేనియస్ అవుతున్నాయి కదా. అప్పుడు అయ్యేటప్పుడు ఏపీ పేపర్ రెడీ చేశా, టీజీ పేపర్ రెడీ చేశా, టీఎస్కి ఏపీకి నేనే రాశా, పంపించా డీటీపీ ఆపరేటర్కి. ఆ ఏపీ అయితే ఏపీకి రాసినవి, టీఎస్కి రాసినవి టీఎస్ వదిలేసి ఏపీదే పెట్టేసింది ఆమె. కానీ ఏపీ హిస్టరీ ఎక్కడి నుంచి, టీఎస్ హిస్టరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఏపీ నుంచి పుట్టుకొచ్చింది. అందుకని వీళ్ళు ఎవ్వరూ పాపం హానెస్ట్లీ జెన్యూన్ నిజంగా చెప్తున్నా, అంటే మనం సిన్సియర్ గా పని చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి రాళ్ళు కూడా పూల్ అవుతాయి అన్నట్టు వీళ్ళు ఎవ్వరు అడగలే. నేనే వచ్చి అపాలజీ చెప్పాను. కానీ వీళ్ళు ఎంత జెన్యూన్ గా చేశారంటే, సార్ ఏమో ఇలా కూడా వచ్చేమో అవుట్ ఆఫ్ ద సిలబస్. నాకు రాజశేఖర రెడ్డి అడిగారు ఏమని,
బ్యాంకింగ్ గురించి అదండి. బ్యాంకింగ్ అండ్ మై డియర్ సీట్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఇన్ఫ్లేషన్ బ్యాంకింగ్ లేదని వదిలేకండి. నేను ఇలా చెప్పాను, చాలా సార్లు చెప్పి అడిగారు నన్ను, ప్రశ్నించే వాళ్ళు ఇక్కడ ఉంటే అక్కడి నుంచి రాళ్ళు సిరిసిట్ వాళ్ళు, రాళ్ళు అంటే క్వశ్చన్లు. నేను చెప్పాను మీరు బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్లో ఉన్నత పార్ట్ అది. అండ్ ఇంకోటి ఏంటి, ఇన్ఫ్లేషన్ లేకుండా ఎకానమీ నేర్చుకోగలమా? అందుకని ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఇప్పుడు ఇందాక అడిగిన శ్రీలంక ఎటు తిరిగిచ్చిన అశోక్ నగర్ లో ఉంటూ అశోక్ నగర్కి ఎలా రీచ్ అవ్వాలంటే హిమాయత్ నగర్ నుంచి వచ్చినోడు ఉంటాడు, అటు ముషీరాబాద్ నుంచి వచ్చినోడు ఉంటాడు, ఇటు ఏమో సికింద్రాబాద్ గాంధీనగర్ నుంచి వచ్చినోడు ఉంటాడు. నేను చెప్తున్నా రేడియస్ మాట్లాడుతున్నా. ఇటు దోమలగూడ నుంచి వచ్చిన ఉంటారు, ఇంకా చెప్పాలంటే నారాయణగూడ నుంచి వచ్చిన ఉంటారు, చిక్కడపల్లి నుంచి ఉంటారు. అష్టదిగ్బంధన చెయ్యాలి. ఏదైనా ఒక పాయింట్ తెలిసింది అనుకోండి, అష్టదిగ్బంధన చుట్టూ తిరగండి. సార్ చెప్పారు కదా ఇందాక, ఆ చుట్టూనే తిరిగితే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. లేకపోతే వదిలేయండి, పోతే పోయింది క్వశ్చన్. ఓకేనా? సో ఈ టెస్ట్ సిరీస్ విషయంలో మాత్రం నాకైతే నేను తప్పు చేశాను, కానీ అది మేలే చేసింది. చాలా వరకు ఏపీ రిలేటెడ్ అంటే క్వశ్చన్ పేపర్ ఇలా కూడా ఉండొచ్చు అని, క్వశ్చన్ పేపర్ ఇలా ఉండొచ్చు. ఇంకొకరని మాట్లాడితే మనం సన్మాన కార్యక్రమం చేసుకోవచ్చు. ఇంకెవరైనా ఒకరు అడుగుతారా? సార్ వాయిస్ నేను ఇంకోసారి వినాలనుకుంటున్నా. భలే చెప్తున్నారు మై డియర్ ప్రశాంత్, రియల్లీ మీరు రాజశేఖర్ రెడ్డి, గంగాధర్, మీరు కూడా మరొకసారి మాకు వచ్చి, ఇప్పుడు కదా రెగ్యులర్ గా కాకపోయినా ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 month మా వాళ్ళకి మోటివేషన్ కావాలంటే మాత్రం పిలుద్దామా వద్దా? బోర్ కొడుతుంది కదా లేదా? ఇన్స్పిరేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ వాళ్ళు ఏది చెప్పారంటారు కదా, వాళ్ళు చెప్తే మేము వచ్చిన తర్వాత మీరు ఏది ఇన్స్పైర్ అయ్యి, కానీ ఖచ్చితంగా ఉంటుంది. మన ఎదురుగా కనపడి మనోడే సక్సెస్ అయ్యాడు. పాజిటివిటీ లాక్కోవాలి. నాకైతే చాలా బాగుంది ఈ సెషన్స్. ఇంకా లైఫ్ లో అచీవ్మెంట్ ముందుకెళ్ళాలి, చాలా ముందుకెళ్ళాలి, మంచి వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలి. ఇంత గొప్పలు సక్సెస్ అనేది లేదో బాగా చదవడం వల్ల రాలేదు, వీళ్ళ మనసు బాగుంది. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా మీ అందరికి, మై డియర్ గ్రేట్ ఫ్రెండ్స్, మీ అందరూ చెప్పేది ఏంటి సార్, ఇదేదో కష్టపడి చదవడం వల్ల వచ్చింది అనుకుంటున్నారా? కాదు, వీళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల వచ్చింది సర్వీస్. కష్టపడి మీరు చాలా మంది అవుతారు. అందరూ ఇలాగే అశోక్ నగర్ లో కొన్ని లక్షల మంది అప్లై చేశారు, కొన్ని వేల మంది అశోక్ నగర్ లో ప్రతి 10 మంది, నేను అశోక్ నగర్ వెళ్తా కదా, వెళ్తుంటా కదా, ఇక్కడ నుంచి పాస్ అవుతుంటా కదా, 10 మంది నేను చాలా సార్లు లెక్కెడతా. 10 మంది మనుషులు కనపడరు, హ్యూమన్ రైట్స్, అందులో యంగ్స్టర్స్ 9 మంది ఉంటారు. మీరు నేను అందరూ కలిసి 9 మంది అందులో ఉంటాం. ఇంకో ఒకడెవడు ఉంటాడు చెప్పండి? వాళ్ళు జెరాక్స్ సెంటరోడో, లేదంటే టిఫిన్ షాపోడో, లేదంటే టీ షాపోడో, ఇంకా ఇన్స్టిట్యూట్ వాడు, నాలాంటి వాళ్ళు ఎవరో. సో వీళ్ళే కనపడతారు, లేదంటే బస్సులు, ఆటోలు, కార్లు, ఇవేనా? సో ఎంతమందిలోనే సక్సెస్ అయ్యి ఇక్కడ మన ముందు రావడం పాజిటివ్ యాటిట్యూడ్. ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, ఎంత పాజిటివిటీ. ఆ పాజిటివిటీ మనలో ఎక్కించుకోవాలి. ఇందాక చెప్పారు కదా, మాట్లాడండి మీతోని. రాజశేఖర రెడ్డి చెప్పినట్టున్నారు, మీకు తెలిసినంత చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలు, మీకు తెలిసినంత మీరు ఓపెన్ అయిపోతే ఇంకా కొత్త తెలుసుకోవాలనుకుంటారు. ఇంకొకరు ఫైనల్ గా అయితే మన సర్వీస్ ఇది ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్. గుడ్ మై డియర్, కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, 100% ఎవరు చేయలేరని. నేను కూడా అదే ఫీల్ అవుతా. అంటే ఏది పట్టుకోవాలో తెలిసినోడికి ఏది వదిలేయాలో కూడా తెలియాలి. ఆ స్టెబిలిటీకి రావడానికి మేము తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే, ఏది చదవాలి, ఏది వదిలేయాలని మాకు కూడా తెలియాలి కదా. కొంచెం కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ స్థాయికి రావడానికి అంటే మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్టెప్స్ తీసుకొని ఆ క్యాడర్ వరకు మేము రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలని తెలవాలి మీకు, అంతే కదా. అది ఇప్పుడు ఇమీడియట్ గా రాదు. ఫస్ట్ అదే చెప్తున్నా నేను చెప్తున్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నట్టు, రాజశేఖర రెడ్డి ఎటువంటి గైడెన్స్ ఏం లేదు. మనం టెస్ట్ సిరీస్ అయినాక ఇక్కడ చాలా మాడిఫై అని ఉంటాడు కాంపిటేటివ్ పర్పస్ లో. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ అనేది హెల్ప్ ఉంది కదా. ఇప్పుడు సింపుల్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ క్లాసులు చెప్తారు, మీరు ఏదో రాసుకుంటారు, వెళ్ళిపోతారు. అలా దీన్ని చూస్తే మన గ్రూప్ 2 కావచ్చు, రేపు ఎనీ గ్రూప్సే కావచ్చు, లైఫ్ లో ఏదైనా కూడా మన సర్వైవింగ్ కి ముందుకు వెళ్ళలేము మనం. ఇప్పుడు నువ్వు ఏదైతే డౌట్ రైజ్ చేసినావో అది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాకల్టీతోనే మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు మన సార్ ఇందాల ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్ అన్నాడు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక ఏఐఏ సబ్జెక్టు, లేకపోతే సోషియాలజీ సబ్జెక్టు, ఇంకేదో సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు అడగండి వాళ్ళని. నీకు తెలియదు, నాకు తెలియదు కదా, ఏదో లేదు. నువ్వు స్టార్టింగ్ డే, నేను స్టార్టింగ్ డే అనుకున్నాం, మన ఇద్దరే తెలియదు. మనం ఏం చేస్తాం, మనం సెల్ఫ్ గా ఛాయిస్ తీసుకున్నప్పుడు ఏ బేస్ లో తీసుకుంటాం, మనకి ఎక్స్పీరియన్స్ లేదుగా.
అప్పుడు మనం రాళ్ళేయాలి, ఇది చిన్నగా ఉంది ఇది పట్టుకుందాం, ఇది పెద్దగా ఉంది ఇది వద్దన్నట్టు పోతాం మొత్తానికి. అట్లాంటప్పుడే కదా వీళ్ళు మన ఫ్యాకల్టీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ తీసుకునేది. నువ్వు ఏదైతే నీకు ఉందో ఫలానా సోషియాలజీ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ మూమెంట్ లో మొన్న పేపర్ చూసారు కదా మీరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పార్టీ నుంచి పడ్డాయి అన్నారు. ఏమన్నారు, ఏమంటే టీడీపీ నుంచి వచ్చినాయి అన్నారు. అదేంటంటే ముందుకెళ్లే బ్యాచ్ ఒకటి ఉంటే క్వశ్చనింగ్ ఒక సైడ్ మర్మరింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో నేను ఆ టాపిక్ లో వెళ్ళదలుచుకోవట్లే, కానీ మన ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకోవాల్సింది అప్పుడే. ఏదో ఒక సబ్జెక్ట్ నువ్వు సార్ని అడగాలి, నువ్వు ఏమడగాలి, సార్ ఇందులో మేము ఏమి ప్రయారిటీ ఇవ్వాలంటే ఏ సారు చెప్పడు. ఎందుకు చెప్పడు? ఇది అన్ప్రిడిక్టబుల్, ఏది తెలియదు ఎలా వస్తుందో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా అకాడమిక్ ఎగ్జామ్ అనుకో, ఇంట్రో డిగ్రీ అనుకో, అలానా ఫస్ట్ చాప్టర్లో ఇది ఇంపార్టెంట్, ఫిఫ్త్ చాప్టర్లో ఇది ఇంపార్టెంట్, 2-3 వదిలేయండి ఆప్షన్లో అని ఇక్కడ అనలేం మనం. సో అది రావాలంటే నీకు టైం పట్టిద్ది, అంతవరకు నువ్వు ప్రయాణం సాగిస్తున్నావు. మీ అందరికి కూడా చెప్పేది ఒకటే, నేను నిలబడండి, ఇంకా లేచి నిలబడను కాదు, వచ్చినా రాకపోయినా నిలబడండి, ఏదో రోజు వస్తుంది. 2018లో నేను పట్టుకున్నా, ఇవాళ వరకు నిలబడ్డా, రేపు కూడా నిలబడతా. నేను అదే చెప్పేది, నిలబడ్డం ఒకటే చేయాలి. నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇవాళ నా పక్కన. ఎందుకు వదిలేశారు? తట్టుకోలేకపోయారు. సొసైటీ ప్రెజర్ కాదు, మెంటల్ సెల్ఫ్ ప్రెజర్ ఫీల్ అవుతారు. సో నేను అదే చెప్తున్నా, నేను నీకు 100% ఆన్సర్ ఇచ్చినా నేను అనుకోవట్లేదు, అది వెంటనే రాదు. అడుగు, పర్లేదు, చెప్పు. ఆల్రెడీ మీరు జాబ్ లోనే ఉన్నారు కదా, ఇప్పుడు మేమంటే పొద్దు నుంచి కోచింగ్ తీసుకుంటున్నాం, టైం ఉంది. దెన్ హౌ డిడ్ యూ మేనేజ్ టు పుల్ అవుట్ ద టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసారు? అంటే అంత బిజీ షెడ్యూల్, హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాక కూడా. అంటే ఆ విషయంలో కొంచెం లక్కీనే ఫీల్ అవుతా. నేను అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు నాకు పిచ్చిలు వేసేది అనమాట, ఖాళీ టైం ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ఈ డ్యూటీ టైంలో ఏం చేసేదంటే నేను మార్నింగ్ అవర్స్ ఎక్కువ చదివేటోని. మార్నింగ్ బ్రహ్మముహూర్తాలు ఇట్లాంటి కాన్సెప్ట్లు బాగా నమ్మేటోని నేను. 3:45 లేస్తే 5 నుంచి అందరూ తదాస్తని బాగా చదివిస్తారని తిరిగి లేచి, ఇప్పుడు నేను ఆర్టీఓ కానిస్టేబుల్ గా ప్రెజెంట్ ఉన్నాను, కానీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో నేను చేసింది ఒక 6 years కంప్లీట్ గా ఒక అపరిచితుల్లో కుమ్మి పాకం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ లైఫ్ అనమాట అది. నేను డ్యూటీకి వెళ్ళాలంటే భయం వేసేది, ఏంట్రో ఇలా ఏం బుక్స్ తెచ్చుకోలేను, వీడి వల్ల కాదుతుంది అంటే. నేను ఎంకరేజ్ చేసిన ఎవరు లేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నది వినాలి, అదే మనల్ని ఎవడు ఎంకరేజ్ చేయడు. టైం మేనేజ్మెంట్ అనేది నీకు ఏ టైం కన్వీనియంట్ ఉంది, నీ సెల్ఫ్ గా చెప్తుంది బ్రదర్, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావా చదువుతున్నావా అనేది. ఇక సబ్జెక్టులకు ఇచ్చుకోవడం అంటే నీ ప్రయారిటీ బట్టి ఇచ్చుకో. అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ 4-5 క్వశ్చన్లు వస్తాయి, దానికి గంటల టైం అయితే ఇవ్వవు కదా. మనకు వచ్చే పేపర్ క్వశ్చన్లో ఎన్ని మార్క్స్ పేపర్ ఉందో దాని ప్రయారిటీ వైజ్గా టైమింగ్ ఇచ్చుకోవాలి. నేను అట్లా మార్నింగ్ టైం బాగా చదువుకొని డ్యూటీ టైంలో డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మన తప్పుగా అనుకోకండి, కానీ ముల్తానీ మట్టి ఏం సార్, ముల్తానీ మట్టి ఉండేది, అది అన్నం కోసం రాసుకోపోయేది. అది రాసుకుంటేనంట ఫేస్ వాష్ చేసుకుంటే గ్లో వస్తుందంట. దేనికి? ఫేస్కి కాదు, మొత్తం మెంటల్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, రిఫ్రెష్ అవుతారంటారు కదా. వాళ్ళు కూర్చొని చదివేటోను అనమాట. ఇమీడియట్ గానే నేను ఇప్పుడు వచ్చాను డ్యూటీ నుంచి ఒక అర్ధగంట పడుకుందాం అనుకోపోయేది అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ లో చదువుతుంటుంటారు, మనం ఏమనుకుంటాం, మనం డ్యూటీ చేసుకో, మన టైం లేదు పాడలేదు, అవతల ఉరుకుతున్నారు ఒక్కొక్కడు, మనం ఉరకపోతే ఎట్లా అన్నట్టు. టైం మేనేజ్మెంట్ అనేది అదర్ దాన్ స్టడీస్ నీకు ఏమేమి ఉన్నదో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకో. మ్యాక్సిమం ఇప్పుడు నీకేం పని ఉంటుంది తమ్ముడు, ఆ ఇన్స్టిట్యూట్కి రావడం, హాస్టలా రూమా? హాస్టల్, ఇంకేంటి సూపర్, వాళ్ళే వండి పెడతారు మంచిగా. ఇంకోటి ఏంటంటే నేను హాస్టల్లో నీకు బెస్ట్గా చెప్పేది, ఇప్పుడు నేను హాస్టల్లో లాస్ట్ 2 months చెప్పాను కదా సార్, లాస్ట్ 2 months హాస్టల్లో ఉన్నా. ఇక్కడ నేను దిల్షుక్ నుంచి వచ్చేటోని హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటే తినేటోని, ఎందుకంటే ఊడో కూడా వచ్చి గెలుకుతుండేవాడు అనమాట తినేటోడు. అదో టైం వేస్ట్, పనికి మళ్ళీ ముచ్చటాడు తినే కాడ. సో అట్లా డీవియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. డిస్కషన్కి ఎంత వాల్యూ ఉంటుందో డీవియేషన్ కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఏదైతే మనం ఎక్స్క్లూడ్ చేయాలి, ఏదైతే ఇన్క్లూడ్ చేయాలని చేసుకొని ఉన్న టైంని మేనేజ్ చేసుకోవాలి. ఎన్ని గంటలు పడుకుంటావు నువ్వు? 10 గంటలు పడుకుంటావా? అలారం పెడతావా 6 hours కరెక్ట్గా? ఒక టైం మేనేజ్ చేసుకో, ఈ టైం పడుకోవాలి, ఈ టైం వెళ్ళాలని ఒక. ఇప్పుడు డిసిప్లిన్ అంటారు దీన్ని మన యూనిఫామ్ ఫోర్సెస్ లో బాగా. ఇది బాగా మనకి ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద విజిల్ కొడితే మనం ఆటోమేటిక్గా సావధానం అయిపోతాడు ఆటోమేటిక్గా. డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ అంటే నువ్వు నమ్మినా నమ్మపోయినా గూగుల్లో నేను డిసిప్లిన్ మీనింగ్ కన్సిస్టెన్సీ, మన అందరూ అంటారు ఏంటి సార్ అది నాకు తెలీదు, కన్సిస్టెన్సీగా ఉండాలంటారు. టైము అంటే ఎందుకు చేసేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం ఎలాబొరేట్ గా ఏమైనా ఇస్తుందేమో చూసేటోను అనమాట. ఆ డిసిప్లిన్ మీనింగ్ పెట్టా నేను గూగుల్లో కొడితే వాడు అన్నాడు కదా, నీకు ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సచ్చినట్టు నువ్వు ఫాలో కావడమని చెప్పాడు. అట్లా ఇప్పుడు ఇంకోటి తెలుసా, నువ్వు బాగా చదవాలనుకున్న రోజు నిద్ర వస్తుంది, మనకి ప్రెజర్ పెడతాం కదా. సో అట్లా అందుకే ఫస్టే చెప్పా, ప్రెజర్ తీసుకోకూడదు. చెప్పినది సింపుల్ ఏ ఉండదు, మీ అందరి లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. ఏమన్నా
ఓకే 2016 December 31 కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాది. నాకు అప్పటి వరకు అసలు అంటే విలేజ్లో ఏముంటుందంటే ఈ ఉద్యోగాలు అమ్ముడుపోతాయి, ఎవరికి రావు, దాన్ని నేను కూడా నమ్మిన అనమాట. సో నాకేంటంటే సరే ఏదో ఒకటి వస్తే చాలని 2015 December 31 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా. వెంటనే 2016లో మాది ప్రాసెస్ ఎగ్జామ్స్ అవన్నీ నడిచినాయి, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. 2017 February 17 ఆ రోజు ఒకళ్ళ బర్త్డే, ఆ రోజే రిజల్ట్ ఇచ్చింది మాది. ఆ రోజు నేను షాక్, ఎందుకంటే మా ఓన్ బ్రదర్ గోవిందరెడ్డి ఆయన పేరు, నేను రాజశేఖర్ రెడ్డి, ఇద్దరము ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా, ఇప్పుడు చిరుపేట, నల్గొండ, భువనగిరి, ఉమ్మడి జిల్లాలో 147 పోస్టులు, ఓన్లీ 147 పోస్టులలో అప్పుడే కొత్తగా వీళ్ళకి 33% రిజర్వేషన్ కూడా చేశారు. అవి తీసేయంగా అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు, 50% ఈ బేస్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పోను, ఓపెన్ కేటగిరీలో నాకు సివిల్ కానిస్టేబుల్ వచ్చింది అన్నప్పుడు షాక్. అంటే సార్ మనల్ని మనం చాలా తక్కువ చిన్న వేసుకుంటాం సార్, మనకు రాదు ఈ విలేజ్ లెవెల్లో. అంటే నేనేం చేసేదంటే, మీరు నమ్ముతున్న నంబరు, అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను ఈనాడు పేపర్, సాక్షి పేపర్లో, డిస్ట్రిక్ట్ పేపర్లలో అర్థమెటిక్ అని, రీజనింగ్ అని, జీకే అని ఇట్లా ఇస్తుంటారు. ఇంత కుప్ప పెట్టుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇంత కుప్ప. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, అది ప్యూర్ అయినా సరే పర్లేదు, అది కానిస్టేబుల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. అంటే అదొక కసి, అదొక స్పార్క్, అంటే నాలో అప్పటి నుంచే ఉంది కాబట్టి నాకు కొంత ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఏం చేసిన అంటే, ప్రతి రిక్రూట్మెంట్ 2018లో సివిల్ కానిస్టేబుల్ వచ్చింది కదా, ఒక్క 2 months మాత్రం ఒక ఇన్స్టిట్యూట్లో నాకు మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికి కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ అర్థమెటిక్ లాంటి చాప్టర్ చేయాలంటే నాకు షార్ట్ కట్స్ అవసరం, ఇన్ టైంలో చేయాల్సిన అవసరం కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 2 months మాత్రం డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్లో వదిలేసి పోయినా కోచింగ్. అది అర్థమెటిక్ కోసమే ఒక ఇన్స్టిట్యూట్లో. అది నాకు అక్కడ కానిస్టేబుల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎస్ఐ ప్రిపరేషన్కి 2 సార్లు ఎస్ఐ అటెంప్ట్ చేశాను, ఒకసారి మాత్రం సీరియస్గా అటెంప్ట్ చేసిన. ఆ గ్యాప్లో నాకు ఏమవుతుందంటే జిఎస్ మీద గ్రిప్ వస్తుంది. ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకోరు కదా, మీకు 6 months చాలు సబ్జెక్ట్ మీద ఒక ఐడియా రావడానికి, ఎందుకంటే మీకు ఇక్కడ ట్రిక్స్, టిప్స్ చెప్తుంటారు. మరి నాకు 2015లో స్టార్ట్ చేసిన, నేను 2024లో అంటే 10 years పట్టింది. అంటే నాకు జిఎస్ మీద ఒక అవగాహన వచ్చింది. 2022లో ఎట్ ఏ టైం ఎస్ఐ గ్రూప్ 2 వచ్చింది. నేను ఒకటి ఫిక్స్ అయిన ఏంటంటే, నాకు వద్దు డిపార్ట్మెంటు, నేను వేరే సెక్టార్లోకి, వేరే సర్వీస్లో పోవాలని అనుకున్నా. సో నేను అర్థమెటిక్ నెగ్లెక్ట్ చేసిన. ఎస్ఐలో నాకు 100 marks వచ్చినాయి, అర్థమెటిక్ రీజనింగ్లో. జిఎస్లో 133 వచ్చినాయి, 233 మిస్ అయిపోయింది. కానీ నాకు ఫస్ట్ నుంచి ఏముండేదంటే, నాకు ఎస్ఐ వద్దు, గ్రూప్ 2 కాబట్టి ఒకటి, అందుకే 2 పడవల మీద కాలేదు అన్నట్టు నేను ఎస్ఐ కంప్లీట్గా వదిలేసిన అనమాట. న్యూస్ పేపర్ చూడు, ఫ్రెండ్స్తో డిస్కషన్, ఇట్లా కోచింగ్ పోయి వచ్చిన వాళ్ళతో ఒకసారి డిస్కషన్ పెట్టు, వాళ్ళ సార్ ఏదో చెప్తుంటారు, నువ్వేదో డిస్కస్ చేస్తావు, అట్లా కాదంటారు, వాళ్ళు ఏదో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే మనకి టైం, మనం కన్సిస్టెన్సీగా ఒక దాన్ని నమ్ముకొని దాని మీద నిలబడ్డప్పుడు. నేను ఇంకోటి సార్ ఏమనుకున్నా అంటే, 2024లో రాసిన గ్రూప్ 2 నాకు రాకపోవచ్చేమో, ఏమంటే రెడీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం నేను అంతే, నేను కొట్టాలంతే, అంటే ముందే ఫిక్స్ అయిపోయినా నాకు రాదు. నెగిటివ్గా మనం పోలీసులు ఎట్లుంటుందంటే, ప్రతి విషయాన్ని కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచిస్తాం. పోలీస్ మైండ్ సెట్ అట్టుంటుంది. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాం, పాజిటివ్గా. ఒక మర్డర్ జరిగిందంటే, ఆ మర్డర్ వెనక జరగడానికి ఫైనాన్షియల్ కారణం ఉండొచ్చు, ఇల్లీగల్ అఫేర్ ఉండొచ్చు, లేదా సెల్ఫ్గా మెంటల్ టార్చర్ ఉండొచ్చు, ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. నాకు మైండ్ సెట్ అదే, గ్రూప్ 2 రావచ్చు, రాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ చదవాలి, దానికోసం నా ప్రిపరేషన్ ఎట్టుండాలి అంటే మన మైండ్ సెట్ ఫార్వర్డ్ ఉండాలన్నమాట. రాగానే ఇప్పుడు వచ్చిద్ది నాకు అని ఫిక్స్ అప్ అయిపోవద్దు. అదా నేనా, 1 సార్లు, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 100 సార్లు, నీ ఏజ్ అయిపోతే అయిపోయి అట్లా ఫిక్స్ అయిపోయాను సార్ నేను. ఫైనల్గా నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది గ్రూప్ 2. అదే ఓకే. అట్లాసు మ్యాప్స్ అనేవి నీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఓన్లీ ఫస్ట్ పేపర్లోనే, అది కూడా ఏదన్నా వరల్డ్ జాగ్రఫీలోనో, ఇండియన్ జాగ్రఫీలోనో ఏదైనా క్వశ్చన్ పడితే, క్రొనాలజికల్ ఆర్డర్ ఏదన్నా పర్వతాలు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం, మౌంటైన్స్ లేదా రేంజెస్ అన్నప్పుడు నీకు మ్యాప్ కొంచెం అవగాహన ఉంటుంది. లేదా ఏదైనా ఓవర్సీస్ సీస్ అంటే సముద్రాలు, మహాసముద్రాలు, లేదా ఏదైనా ఇంటర్నేషనల్ జాగ్రఫీ అన్నప్పుడు నీకు మ్యాప్ యూజ్ అవుతుంది. అదర్వైజ్ అది కూడా ఎంత వస్తుంది నాకు తెలిసి, ఫస్ట్ పేపర్లో వరల్డ్ జాగ్రఫీ నుంచి 3 questions 4 అవి కూడా అందరు రాలేసినాయి. నాకు తెలిసి ఎవరు కూడా చదివి పెట్టిండు, ఏదో ఒక్కరిద్దరు ఎవరైనా చదవచ్చు, అందరినీ నేను తక్కువ అంచనాను, నేనైతే రాలేసినాయి 4. ఎందుకంటే వచ్చే 2 questions కోసం నువ్వు ఆలోచించి ఎంత టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు ఇంకో జాగ్రఫీ ఇప్పుడు నువ్వు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పట్టుకో, నీకు ఫస్ట్ పేజ్లోనే ఏముంటుంది, తెలంగాణ యొక్క స్టాటిస్టిక్స్, అక్షాంశాలు, రేఖాంశాలు, డిగ్రీస్, అది జాగ్రఫీ. తర్వాత నీకు ఏరియా, తెలంగాణ ఏరియా ఇంత, తెలంగాణ చుట్టూ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి,
నార్త్ ఈస్ట్ సౌత్లో ఇట్లా అని చెప్పి. అంటే నీకు చూడాలి ఫస్ట్ మనకి మ్యాప్ ద్వారా ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయా సబ్జెక్ట్ ద్వారా ఎక్కువ వస్తాయి. సో మ్యాప్ అనేది ఓకే చూస్తే బెటరే కాదనట్లే, ఏమో చెప్పలేము. ఆ 3 క్వశ్చన్లు నాకు తగిలింటే ఈరోజు నాకు నేను కూడా 390లో పడి ఉంటే నాకు డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు అని కూడా ఆలోచించవచ్చు, తప్పలేదు. కానీ నేను ఏమంటున్నా అంటే దానికంటే ఎక్కువ జియోగ్రఫీ ఇట్లా కూడా వస్తుంది. మ్యాప్ నుంచి వచ్చేది 1 or 2 మార్క్స్ అట్లా. జాగ్రఫీ ఫస్ట్ పేపర్లోనే ఉంది కదా, దానికి ప్రయారిటీ వేరే వాటికంటే ఎక్కువ ఏమి ఇవ్వకు. కానీ ఫస్ట్ పేపర్ని సబ్జెక్ట్తో కంటే కూడా టెస్ట్ సిరీస్తో కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మొత్తం సబ్జెక్ట్ చదవాలంటే అంత ముక్కలు ఉంటుంది, చాలా పార్ట్స్ ఉంటాయి అలా. మ్యాక్సిమం ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఫోకస్ చేసి వరల్డ్ జాగ్రఫీ అనేది కొంచెం తక్కువ టచ్ చేసుకోరు. కానీ అది ప్రయారిటీ ముందు ఇవ్వకండి. ఫస్ట్ మేజర్ కోర్ సబ్జెక్టులను అయిపో చేసుకున్న తర్వాతనే దానికి వెళ్ళండి. అంటే అది పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటాయి అవి. నేనైతే సెల్ఫ్ డిప్రెషన్లో పడిపోయాను, అది కూడా ఒక లూప్ హోలే కదా. నమ్మకం కాన్ఫిడెన్స్ సరిపోయేది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోకి వచ్చినప్పుడు ఒకరోజు 4th ర్యాంక్ వస్తే ఒకరోజు 18th ర్యాంక్ వచ్చేది. అరే ఏంట్రా బాబు ఎంత పడిపోయినావు అని. అట్లా ఈ ఎడిక్షన్, మొబైల్ ఎడిక్షనా ఇంకా సంథింగ్ ఎల్సా అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది. నేనేం నమ్ముతానంటే కాంపిటేటివ్ ప్రిపరేషన్ కూర్చున్నప్పుడు కొన్ని త్యాగాలు అయితే చేయాల్సిందే. అన్నీ నేను చేసుకునే ప్రిపరేషన్ చేస్తా అంటే కలవదు. చదివే విధానంలో లూప్ హోల్స్ అనేది, నువ్వు చదివే విధానం అనేది బై హార్ట్ లెర్నింగ్కి వెళ్ళినప్పుడు నీకు అది అవేర్నెస్ లేనప్పుడు నీకు లూప్ హోల్స్ ఉంటాయి. నీకు ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ అకాడమీ ఉంది కదా, నువ్వు ఎందుకు దాన్ని ఇప్పుడు మా లెక్కన ఒంటరి పోరాటం ఎందుకు అనుకుంటున్నావు దాన్ని? పాయింట్ వచ్చినావు కదా, కోచింగ్ ఇక్కడికి అందరి మందికి ఇస్తారు కదా. లేదు మీరు రాకపోయినా ఇలా మాట్లాడతాం. పాయింట్ ఏంటంటే మనకు అకాడమీ నీకేమిస్తుంది కదా, అకాడమీ నువ్వు ఎట్లా వాడుకున్నావు అనేది పాయింట్ ఇక్కడ. అంటే ఇక్కడ సార్ వచ్చి 4 చెప్తే కదా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎమ్మడి పడాల్సిందే వాళ్ళకి. నీకు లూప్ హోల్స్ అనేది నువ్వు వెతుక్కోవద్దు తమ్ముడు. అవి వచ్చినప్పుడు బయటపడడానికి అకాడమీ హెల్ప్ తీసుకో. ఏది వస్తుందని ఎదురుదొడకు, వస్తుంది రాని వచ్చే వాటిని తెలిసిపోద్ది నీకు. నేను చదవట్లే రైట్ వచ్చే ఇక్కడ అడుగు, ఇక్కడ అడగకపోతే పర్సనల్ అడుగు, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టు. ఏది వస్తుందో అని ఎదురుదొడకు, వచ్చిన దాని నుంచి బయటపడాలని చూసుకో. దట్ ఈస్ ద బెస్ట్ నా వరకు. అంతే. ఈ లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వచ్చింది. ఇప్పుడు మీకు రిపీటెడ్ గా చెప్తున్నా. ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ ఎంతమంది ప్రిపేర్ అవుతున్నా? హానెస్ట్లీ చేతులు ఎత్తండి, మిమ్మల్ని ఏం అడగను. చేతులు పెట్టండి. ఇంకా గట్టిగా, ఇంకా ఎవరు లేరా? ఓకే, మీ అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే లూప్ హోల్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రాక్టికల్ గా మనం అప్లై చేసుకున్నాం. మీరు కూడా అందరూ వినండి. ఒక 100 meters ఈవెంట్ చేస్తాం కదా మనం 800 ఈవెంట్, ఏదో ఒక ఈవెంట్ చేస్తాం కదా. ఈవెంట్ చేసేటప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే సక్సెస్ అయిపోతాం అంటే అది పక్కన పెడతాం. ఇంకోసారి వెళ్తే ఇంకోటి జరుగుతుంది, ఇంకోసారి అయితే షూ లేసి ఉండిపోతుంది, ఇంకోసారి అయితే షూ లేకుండా కొందరు పరిగెడతారు, కాళ్ళని రాయి గుచ్చుకుంటుంది, ఇంకోసారి వెళ్తే షార్ట్ టైట్ అయిపోద్ది, ఇంకోసారి వెళ్తే పక్కన కాల్ పెట్టేస్తారు, ఇంకోసారి. ఈ లూప్ హోల్స్ అన్ని ఎలా వస్తాయి? యూ హ్యావ్ టు ఓవర్కమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు లెక్కలేని సార్లు ప్రయత్నించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. లూప్ హోల్స్ అనేది ఎలా, మీరు ఎలా ప్రతిసారి ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాస్. మళ్ళీ చెప్తున్నా, సమాజం అంత డర్టీయెస్ట్ ఇంకేది ఉండదు. అన్నిటికన్నా స్వచ్ఛమైంది మనం అని మనం అనుకుంటే నీకు బాగుంటుంది. సో అంతా ఇది పాజిటివ్. ఇంకొక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే సమాజం అంతా బాగుంది, నేనే డర్టీయెస్ట్ పర్సన్ అనుకుంటే అలా కూడా మీరు ఎక్కువ లెర్నింగ్ నేర్చుకోవచ్చు. అంటే మీరు సిచ్యువేషన్ డిపెండ్స్ అపాన్ టైం, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్, డిపెండ్స్ అపాన్ పర్సన్, డిపెండ్స్ అపాన్ టైం, డిపెండ్స్ అపాన్ ప్లేస్, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లోని మనకి డిఫరెంట్ ఎదురవుతుంటాయి. ఈ సందర్భాలను బట్టి మనం ఫేస్ చేస్తే ఒకటే బాస్, వీళ్ళందరూ సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే మీరే లూప్ హోల్స్ ఏంటంటే కనిపెట్టేస్తారు. ఏది ఈ రోజు జరుగుతుంది, ఈ రోజు జియోగ్రఫీ చదివారు, ఇందులోని ఒక 1 hour వేసుకున్నారు, 1 hour లోనే ఒక మీకు అవుట్పుట్ వచ్చేటప్పుడు 40 minutes వచ్చింది అనుకోండి, మీ లూప్ హోల్స్ మీకు అర్థమైపోతాయి కదా. ఫోన్ పక్కన పెట్టుకుంటే ఒక లూప్ హోల్ వస్తుంది, లేదంటే ఫ్యామిలీ డిస్ట్రాక్షన్ అవుతుందంటే వాళ్ళు తగ్గించాలని ఒక చేస్తారు, లేదంటే యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, వాట్ నాట్ ఎనీథింగ్. ఓకేనా? సో మనకి నెక్స్ట్ 2 o'clock క్లాస్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. రండి సార్, కూర్చోండి ఒకసారి. లాస్ట్ ఒక మాట, మన ప్రిపరేషన్ అయితే నేషనల్ హైవేస్ మీద ఉండదు, అన్ని గుంటలు అన్నిగా ఊహించలేము ఆ పాత్ని. కానీ ప్రతిసారి నేషనల్ హైవే ఎక్కడైనా ట్రై చేయండి. అది ఎలా ట్రై చేస్తారంటే మెంటల్ పీస్నెస్. నేను ఒకసారి ఎక్కడో రాసుకున్నాను అనమాట,
నీళ్ళు అడుగుని ఏదో నాపడాలంటే నీళ్లు ప్రశాంతంగా ఉండాలి, నీళ్లు ప్రశాంతంగా లేకపోతే అడుగు ఆపడదు అన్నట్టు మనం ఎంత సిచ్యువేషన్స్ వచ్చినా మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్కి వస్తేనే పాత వెళ్ళగలం. జారిపోయినప్పుడల్లా మళ్ళీ ముందుకు రావాలి, పక్కకు జరిగి మళ్ళీ వెళ్ళిపోతుండాలి. అంతేగాని నాకు ఏం రాకుండా నేను మంచి వెళ్ళిపోతా అనేది మాత్రం జరగదు. అలా జరిగినట్టు ఎవరని చెప్పినా నమ్మకండి. కింద పడాలి, లేవాలి, అన్ని ఉంటాయి. అన్ని ఉంటేనే ప్రిపరేషన్. ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇక థ్యాంక్ యూ. మనం ఆల్ ద బెస్ట్ బ్రదర్స్. విన్నారు కదా, మొత్తం మోటివేట్ అయ్యారా? అయ్యారు. ఎంతసేపు అవుతారు మోటివేషన్? మీరు ఒక 10 minutes మెట్లు దిగుతారు, అయిపోతుంది. మీరు ఏం చేయాలి? ఈ మోటివేషన్తో ముందుకు వెళ్ళాలి. ఇది రాసుకోవాలి. సార్ చెప్పారు కదా కొన్ని పాయింట్స్. రాసుకోవడం అంటే మీన్స్ మైండ్లో రాసుకోవాలి మొత్తం. ఓకే, మైండ్లో రాసుకున్నారనుకోండి మీకు సక్సెస్ చాలా త్వరగా వస్తుంది. లేదు నేను తోపు, నేను తురుము అన్నారనుకోండి, ఏమవుతుంది? సక్సెస్ వస్తుంది కానీ కొంత లేట్ అవుతుంది అంతే. ఓకే, ఇనియో అందరికీ కంగ్రాచులేషన్స్. ఓకే, ఒకసారి లాస్ట్ ఓకే ఫస్ట్ మన గంగాధర్ మీకు కూడా చేస్తారు రేపు. ఓకే రైట్, కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరే. సాల్వ్. ఓకే, చూడండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇదే రోజు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు, ఇదే రోజు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మై డియర్. సార్లా మీరు ముందుకు వెళ్ళాలి 100%. స్ట్రగుల్స్ ఇంత ఫేస్ చేసినారు కదా, మీకేం స్ట్రగుల్లే? మీకేమైనా ఉన్నాయా? ఏం లేదు కదా, ఉన్నాయా? నెక్స్ట్ ప్రసాద్ సార్. కంగ్రాచులేషన్స్. ఎంత కాన్ఫిడెంట్ గా షేక్ హ్యాండ్. గుడ్. సార్ కట్అవుట్ కి సార్ పక్కన గట్టిగా. ఓకే, ఒకసారి ముగ్గురు కూర్చోండి. ఒకసారి లేదు కూర్చోండి అందరూ. ఓకే రైట్.